గుడారపు ద్వారం కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేది. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తుకుని నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణమును బలపరుచుకొనడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎందుకు వచ్చితురని వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా, అబ్రహాము గుడారంలో ఉన్న శారా నదుకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వారు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వచ్చి వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయించుండగా వారి యొద్ద ఈ చెట్టు కింద నిల్చుండేను. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగుగా, అతడు అదిగో గుడారం లోపల ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి కాలమున నీ ఎద్దుకు నిశ్చయంగా మరల వచ్చేదాను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమునందు నిల్చుండేది. అబ్రహాము శారా అయిన బహుకాలము వృద్ధుడు అయి ఉండిరి. స్త్రీధర్ము శారాకు నిలిచిపోయిన కనుక శారా, నేను బలముడికిన దానమైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకునేను. అంతలో యెహోవా అబ్రహాముతో, వృద్ధుడైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదికి కాలంలో నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నువ్వు నవ్విదువని. దేవుడి వాటిని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. గొప్ప దేవుడు, మహోన్నతుడ, సర్వశక్తి మంతుడని స్తోత్రాలు ప్రభువా. యుగముల బండానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో దేవ, యొక్క ప్రభువా సమయంలో నీ వాక్యమును మేము దర్శిస్తూ ఉండగా దేవ, నీ కృపయందుకు మేము వస్తా ఉన్నాం తండ్రి. దేవ, నీవే ప్రభు స్పష్టంగా మా జీవితాల్లో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఓ దేవ, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. ఒక మనిషి మాట్లాడితే వ్యర్థము ప్రభువా. నీవే పరిశుద్ధాత్మ దిగి వచ్చి నీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వ్యక్తిని దర్శించండి, ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించండి. యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క హృదయమును దర్శించదుగా దేవ, ప్రతి ఒక్క హృదయము తెరవబడును కాక. ఓ దేవ, ప్రత్యక్షత మీద ప్రత్యక్షత మేము పొందుకుందాం కాక తండ్రి. అబ్రహాం జీవితాన్ని బట్టి మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తా ఉన్నావు ప్రభువా. మేము ఇంకనూ అధికంగా నేర్చుకుని ప్రభువా. ఓ దేవ, మేము ప్రత్యక్షత పొందుకొని ప్రభువా, ఆ ప్రత్యక్షతలోని చూసుకున్న జీవాన్ని పొందుకుని ప్రభువా, నీకు ఒక మంచి సాక్షిగా నిలబడడానికి నా జీవితాలు కృప చూపించండి ప్రభువా. మా సోదరి ప్రభు రేపుక గారిని ఒకసారి దర్శించండి. దగ్గుతో ప్రభువా, ఆయాసంతో ఎంతో దెయ్యము బిడ్డను బలహీనపరుస్తుంది. ఓ దేవ, నిశ్చయంగా దెయ్యం గర్దిస్తా ఉన్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో దాన్ని బంధిస్తా ఉన్నాం ప్రభువా. బిడ్డను ఒకసారి దర్శించండి తండ్రి. ఓ దేవ ప్రభువా, యొక్క దగ్గర తీసుకొస్తున్న దెయ్యాన్ని ప్రభువా, ఆ దురాత్మల ప్రభువా, యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఓ దేవ, నీ నామములో హీరవును గాక. యేసుక్రీస్తు నామములో హీరవును గాక. ఓ దేవ ప్రభువా, మీరు దర్శించమని తను మీకు అప్పగిస్తూ నీ వాక్యం ద్వారా మాట్లాడమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. దేవుని నామం మహిమ గాక. ప్రభువుని యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సోదరులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గత వారంలో చాలా విషయాలు అబ్రహాం కోసం మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎలోహిం యొక్క ప్రత్యక్షత ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. దేవుని మహిమ గాక. దేవుడు ఆది కాండం మీద చాలా విషయాలు మనతో పంచుకుంటా ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కటిగా మీరు వాటి కోసం ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారండి? హల్లెలూయా. నిజంగా దేవుడు అబ్రహాం యొక్క జీవితాన్ని బట్టి అబ్రహాం యొక్క రాజ సంతానాన్ని దేవుడు భూమిపైన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అబ్రహాం యొక్క జీవితాన్ని బట్టి అబ్రహాం యొక్క సంతానము పూర్తిగా దేవుని యొక్క వాగ్దానాల పైన పూర్తిగా కట్టబడి ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా అబ్రహాం జీవితంలో ఏ కార్యాలైతే చేస్తా ఉన్నాడో
ఆయన జీవితంలో ఏ కార్యాలైతే పొందుకుంటా ఉన్నాడో ఆ కార్యాలు ఖచ్చితంగా వధువు యొక్క జీవితంలో కంపల్సరీ జరుగుతాయి. ఆయన ఏ ప్రత్యక్షత అయితే అబ్రహాము జీవితంలో పొందుకున్నాడో ఆ ప్రత్యక్షతను ఖచ్చితంగా వధువు పొందుకుని తీరుతారు. ఖచ్చితంగా ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత అబ్రహాము బబులోను నుంచి ప్రారంభమై ఆ యొక్క పాలు తేనె ప్రవహించే దేశం వరకు ఏ విధంగా నడుచుకుంటూ వెళ్తూ ఎటువంటి ప్రత్యక్షత పొందుకుంటూ దేశాన్ని సమీపించాడో ఖచ్చితంగా అదే వాగ్దానాల మీద, అదే వాక్యం మీద, అదే ప్రత్యక్షతల మీద తన యొక్క వధువు కూడా నడిపించవలసి అవసరమైనంత ఉన్నది. హల్లెలూయా. ఖచ్చితంగా అబ్రహాము ఒక ప్రవక్తకు మాదిరిగా ఉన్నాడు. దేవుని నామం మహిమ గాక. అబ్రహాం ఏమై ఉన్నాడండి? ఒక ప్రవక్త అయి ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ఆదికాండంలో ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడని. ఆయన ప్రవక్త అయి ఉన్నాడు కాబట్టి ఆ ప్రవక్తకు సమస్తమును కూడా అబ్రహాముకు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు కదిలేది ఒక పాస్టర్ ద్వారా కాదు, దేవుడు కదిలేది ఒక యాజకుల ద్వారా కాదు, దేవుడు కదిలేది ఒక పీఠాధిపతులు మఠాధిపతుల ద్వారా కాదు, దేవుడు కదిలేది కేవలం ప్రవక్తల ద్వారా మాత్రమే కదులుతాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్తలు ఏమై ఉన్నారంటే వాక్యమే ఉన్నారండి. ప్రవక్తలు వాక్యమే ఉన్నారు. ఇప్పుడు వాక్యము భూమి మీద ప్రత్యక్షపరచబడినప్పుడు, ఆ వాక్యము భూమి మీద మేనిఫెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యము ద్వారానే దేవుడు కదులుతాడు. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనుషుని టచ్ చేయడండి, మనుషుని డీల్ చేయడం. ఆయన ఒక దేవుడు ఎల్లప్పుడూ కూడా వాక్యం మాత్రమే టచ్ చేస్తాడు. ఆయన వాక్యంలోనే కదులుతాడండి. ఆయన ఒక భూమి గుండ్రంగా ఉంటుంది, భూమి తన చుట్టూ తన భ్రమణం చేస్తుంది. ఎంతమందికి తెలిసిన విషయం? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే ఆ భ్రమణము సూర్యుని చుట్టూ పెట్టి ఆ భ్రమణం దేవుడు ఎందుకు పెట్టాడంటే దేవుడు కూడా ఒక వాక్యమే ఉన్నాడు కాబట్టి ఆయన చుట్టూ తిరిగి ఎటు తిరిగి వచ్చిన వాక్యం చుట్టూ తిరుగుతాడు. ఆయన అటు క్రాస్ అవడు, ఇటు క్రాస్ అవడు. అప్పుడు ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసేస్తుంది, ఆమె చాలా ప్రార్థన చేస్తుంది అని పిలిచేస్తుంది అని వాక్యం దాటి వచ్చి ఆమెకు సమాధానం చెప్పడు. హల్లెలూయా. ఆయన సమాధానం చెప్పాలంటే ఆ యొక్క ప్రార్థన వాక్యానుసారంగా ఉండాలి. ఆ యొక్క వాక్యం ద్వారానే దేవుడు మనల్ని దర్శిస్తాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రవక్తలనే దర్శిస్తాడు. ఎందుకంటే ప్రవక్తలు వాక్యమే ఉన్నారు. ఎందుకంటే మనం చెప్తా ఉన్నాం, ఎల్లప్పుడు మనం పలుకుతున్న మాట ఏంటంటే సింహానికి సింహమై పుడతాడు, పులికి పులిలే పుడతాడు. అలాగే తాడి చెట్టుకి తాటికాయలే కాస్తారు, అలాగే కొబ్బరి చెట్టు కొబ్బరికాయలే కాస్తాయి. ఎలాగైతే ఈ యొక్క ప్రకృతి నియమము భూమిలో పెట్టాడు దేవుడు, అలాగే దేవుడు వాక్యానికి తిరిగి వాక్యమే పుడుతుంది. దేవుని మహిమ కలుగునుగా. ఇప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క పిల్లలు ఏమై ఉన్నారంటే వాక్యమే ఉన్నారు. హల్లెలూయా. మీరు ఏమై ఉన్నారు? వాక్యమే ఉన్నారు. వాక్యములో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు వాక్యమే ఉన్నారు. ఖచ్చితంగా మనం గనక వాక్యంలో నుంచి గనక వస్తే మనం కూడా తిరిగి వాక్యమే ఉన్నాం. ఎందుకంటే మనం ఏదో పాపులం అయిపోయో, లేకపోతే భ్రష్టులం అయిపోయో, లేకపోతే లోకంలో పడి తిరిగే వాళ్ళం కాదు. మనం ఎవరమంటే సాక్షాత్తు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కుమార్తెమై ఉన్నాం కాబట్టి, ఆయన వాక్యమే ఉన్నాడు కాబట్టి వాక్యంలో నుంచి తిరిగి వాక్యమే పుడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. మనం ఏమై ఉన్నామంటే వాక్యమే ఉన్నాం. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని మాత్రమే దర్శిస్తాడు. దేవుడు జంతువులను దర్శించడం, దేవుడు జంతువులను దర్శించడాన్ని, దేవుడు జంతువుల దగ్గరికి వెళ్ళి జంతువులతో మాట్లాడు, దేవుడు జంతువుల్లో ఉండి నివాసం చేయడు. కానీ దెయ్యం జంతువుల్లోకి వెళ్తాడు. దెయ్యం జంతువుల్లోకి వెళ్తుంది. ఎలాగంటే ఏదైనా తోటలో ఆది కాండంలో వాడు జంతువులోకి వెళ్ళాడు ఫస్ట్. ఆ జంతువు ఏదంటే సర్పం. ఆ సర్పంలోకి వెళ్ళి ఆ అవ్వను ప్రాణం చేయగలిగాడు, మాట్లాడగలిగాడు, వాడికి ఆయుధంగా మార్చుకోగలిగాడు. అలాగే గదిలే పందుల దగ్గర కూడా యేసు క్రీస్తు వస్తా ఉంటే ఆ పందుల్లో కూడా వెళ్ళాడు. హల్లెలూయా. సాతాను ఎల్లప్పుడు జంతువుల్లోనే వెళ్తాడండి. సాతాను ఎక్కడ పనిచేస్తాడంటే కేవలం జంతువులనే పనిచేస్తాడు, ఒక మనిషిలో పనిచేయలేడు. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు,
పరిశుద్ధాత్మ పొందుకోలేని ప్రతి వ్యక్తి కూడా జంతువుతో సమానం అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ పొందుకోలేని వ్యక్తితోనే మాత్రమే వ్యక్తి డీల్ చేయగలుగుతాడు. అంటే ఖచ్చితంగా వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ వ్యక్తి మానవత్వం వస్తుంది, మనిషిగా మారుతూ ఉన్నాడు. అతను ఒక అన్ని ప్రాణుల కంటే హై పొజిషన్ లో ఉన్నాడు. అందుకే ఈ వ్యక్తిని దర్శించలేడు, జంతువులు మాత్రమే డీల్ చేస్తాడు. సాతానుడు ఎప్పుడు జంతువుతోనే ఉంటాడు, సాతానుడు ఎప్పుడు జంతువులనే నివాసం చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే ప్రతి మనిషి కూడా జంతువుతో సమానం. దీన్ని బైబిల్ కూడా డిక్లేర్ చేయట్లేదు, కానీ సైన్స్ కూడా దాన్ని డిక్లేర్ చేస్తుంది. సైన్స్ కూడా మనిషిని జంతువు అని పిలుస్తుంది. మనిషి జంతువు నుంచే వచ్చాడు కాబట్టి జంతువు అంటుంది. మనిషి చింపాంజీ నుంచి వచ్చారని కొంతమంది చెప్తున్నారు, కోతుల నుంచి వచ్చారని కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మనిషి జంతువు అని సైన్స్ కూడా డిక్లేర్ చేస్తుంది. అదే విషయాన్ని బైబిల్ కూడా డిక్లేర్ చేస్తుంది. ఏమని డిక్లేర్ చేస్తుందంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ లేకపోతే అతను జంతువుతో సమానము. అందుచేత పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తులు సాతాను పని చేయలేడు, ముమ్మాటికి కూడా పని చేయలేడు. అందుచేత ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు కదులుతాడు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క పిల్లలు జంతువులు కాదు, దేవుని యొక్క కుమార్తెలు జంతువులు కాదు. ఎందుకంటే వాళ్ళు రాజవంశమై ఉన్నారు, ఆకాశ నక్షత్రాలై ఉన్నారు, దేవుని కుమార్తెలై ఉన్నారు. కాబట్టి వారిని దేవుడు డీల్ చేస్తా ఉన్నాడు అన్నమాట. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఇప్పుడు అబ్రహాము జంతువుకి దగ్గరగా లేడు గాని, జంతువులా లేడు గాని అతను దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అందుకే దేవుని ఆత్మను పొందుకోవడానికే ఆ వ్యక్తి నేను జంతువుగా ఉండకూడదు, నేను ఎంత మాత్రము సాతాను నివసించే నివాస స్థలము ఉండకూడదు అని అతను అభిప్రాయపడ్డాడు. కాబట్టి ఆవేదన చెందాడు, కాబట్టి కన్నీరు కార్చాడు, కాబట్టి బాధపడ్డాడు. కాబట్టి దేవుడు 15 అధ్యాయంలో అతను పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చాడు. దేవుడు నాకు మహిమ కలుగుగాక. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న తరువాత అతను ఇప్పుడు జంతువు కాదు, కానీ అంతకుముందు జంతువుగా ఉన్న అబ్రహాము ఇప్పుడు ఒక మనిషిగా మారాడు, ఒక మానవుడిగా మారాడు. ఇప్పుడు అతను 15 అధ్యాయంలో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న మరుక్షణమే అతను దేవుని యొక్క కుమారుడిగా మారాడు. ఇప్పుడు దేవుడు అతనితో డీల్ చేస్తున్నాడు, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతను ప్రవక్త అయి ఉన్నాడు. 15 అధ్యాయంలో అతను ఎలీషబ్బేగా ప్రత్యక్షమయ్యాడు, మనం చూసాం. ఎలీషబ్బేగా ప్రత్యక్షమయ్యి అతను ఏం చేశాడంటే ఆ యొక్క పాలు ద్వారా అతని నూతన ఉజ్జీవాన్ని అబ్రహాంలో తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పాలు తాగాడో ఆ పాలు తాగిన మరుక్షణమే ఇతను యవనస్తుడిగా మారిపోయాడు, యవనత్వంలోకి వెళ్ళిపోతున్నాడు. అతను ఒక నిత్య జీవపు ప్రాణిగా మారిపోతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ట్రాన్స్ఫర్మేషన్ అతని జీవితంలో జరుగుతుంది, అతని జీవితంలో మార్పు జరుగుతూ ఉంది. హల్లెలూయా. చూడండి, చిన్న పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క శరీరాల్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా అబ్రహాములో సంవత్సరానికి మార్పు వచ్చేస్తుంది. అతని జీవితంలో లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది, అతని జీవితంలో ఒక మార్పు జరుగుతూ ఉంది. బయటికి అయితే ముడతలు పడే శరీరంలో కనపడుతున్న జనాలందరికీ, కానీ లోపల ఒక యవ్వనత్వం అనే లైన్లోకి వస్తూ ఉంది. అతను ఎంత వాక్యం దగ్గరికి వెళ్ళి ఆ వాక్యం అనే పాలు తాగుతూ ఉన్నాడో, ఆ వాక్యం అనే పాలు తాగుతూ ఉన్నాడో, అందులో జీవితంలోకి వస్తూ ఉందో ఒక యవ్వనస్తుడిగా మారిపోతున్నాడు. దేవుని మహిమ కలుగుగాక. అతను మారుతూ 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 ఇప్పుడు ఒక పాపిగా ఉన్న మనిషి నీతీకరణ పొందుకొని, శుద్ధీకరణ పొందుకొని, పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందుకొని ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఒక స్థానంలోకి వెళ్తా ఉన్నాడు, ఒక ప్రవక్త యొక్క స్థానంలోకి వెళ్తున్నాడు, ఒక మనిషి కుమారుడు యొక్క స్థానంలోకి వెళ్తున్నాడు. హల్లెలూయా. అతను విశ్వాసిగా ప్రారంభించాడు ఒక ప్రయాణం. విశ్వాసిగా ప్రయాణించిన ప్రయాణం అంచెలంచెలుగా నీతీకరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా ఇప్పుడు అతను ఏం చేశాడంటే ఒక ప్రవక్తగా మారుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్త అంటే పుట్టుకలో నుంచే ప్రవక్త, పుట్టుకలో నుంచే ప్రవక్త, కానీ దానికి ఒక స్టేజ్ ఉంది. ప్రవక్త కానీ అతను ఆ స్థానంలోకి వెళ్ళే ఒక స్టేజ్ ఉంది. ఆ ప్రవక్త స్థానంలోకి వెళ్ళే ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజే ఆ ప్రవక్త స్థానంలోకి వెళ్ళడం అంటే ఆ యొక్క కుమారుడి యొక్క స్థానంలోకి అడుగు పెట్టడమే ఆ స్థానం అన్నది. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఇప్పుడు అతను పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న తరువాత ఆ స్థానంలోకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త అంటే ఏమిటి అంటే, ప్రవక్త అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని అనువాదించేవాడు అని అర్థం.
ప్రవర్త అంటే ఏంటండి? వాక్యాన్ని అనువదించడం అంటే నోటుతో చెప్పడం కాదు. వాక్యాన్ని అనువదించడం అంటే నోటుతో చెప్పడం కాదండి. వాక్యాన్ని ఎలాగ అనువదిస్తాడంటే అతని జీవితం ద్వారా అనువదించాలి. అతని జీవితం ద్వారా అనువదించడమే ప్రవక్త యొక్క ముఖ్యమైన భాగమైనది. అందుకే ప్రవక్తలు ఎల్లప్పుడూ కూడా జీవితాల ద్వారా వాక్యాన్ని అనువదిస్తారు. అయితే ఈ యొక్క నార్మల్ డూప్లికేట్ ప్రవక్తలు అయితే మాటలు చెప్తారు. మాటల ద్వారా వారు పాపులారిటీ పొందుకోవడం ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏదో చుచక్రియలు అద్భుతాలు చేసి వాళ్ళు ఏదో గొప్పవారని చెప్పుకోవడానికి 10 మందిలో పాపులారిటీ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఈ ప్రవక్త అయితే దేవుని యొక్క ఎన్నుకోబడిన ప్రవక్త అయితే తన జీవితం ద్వారా ఆ యొక్క వాక్యం అనువాదం చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు జీవితం ద్వారా అనువాదం చెయ్యాలంటే ఖచ్చితంగా ఆ స్థానంలో నేరుగా ఆ ప్రత్యక్షత ఆ ప్రవక్త పొందుకుని ఉండాలి. ఆ ప్రవక్త ఆ యొక్క ప్రత్యక్షత పొందుకోకపోతే, ఆ యొక్క ఎలోహిం యొక్క ప్రత్యక్షత పొందుకోకపోతే, ఆ మనుష్య కుమారుడు అతను ప్రత్యక్షం అవ్వకపోతే ఇతర మనుష్య కుమారుడిగా మారలేడు. దేవుని మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త కొంతమంది ప్రవక్త దగ్గరకు వచ్చి ప్రశ్న అడిగారు. ఏమని ప్రశ్న అడిగారంటే, నువ్వు మనుష్య కుమారుడువా అని అడిగారు. అని అడిగితే ఈయనేం చెప్పాడంటే, నేను మనుష్య కుమారుణ్ణే, కానీ ఆ మనుష్య కుమారుని కాదన్నాడు. ఏకైక మనుష్య కుమారుడు ఉన్నాడు, నేను ఒక మనుష్య కుమారుని, కానీ ఏకైక మనుష్య కుమారుడు ఉన్నాడు. ఆ ఏకైక మనుష్య కుమారుడు ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను ఒక మనుష్య కుమారుడిగా ఉన్నాను. అంటే నేను ఒక మనుష్య కుమారుని అని నేను చెప్తున్నానంటే ప్రవక్తలందరిలో, దేవుని కుమారులందరిలో నేను ఒకడని. నేనే మనుష్య కుమారుని, నేనే క్రీస్తుని చెప్పుకోలేదు ఈయన. నేను ఆ విధంగా క్రీస్తుని, నేను మనుష్య కుమారుని అన్నట్టుగా నేను మాట్లాడలే. ఆయన ఏం మాట్లాడాడంటే ప్రవక్తలందరిలో, దేవుని పిల్లలందరిలో నేను ఒకడని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఒక మనుష్య కుమారుడిగా ఈ యొక్క విలియం బ్రెనహాం ఈ కాలంలో ప్రత్యక్షపరచబడతా ఉన్నాడు. అబ్రహాము ఆ కాలంలో మనుష్య కుమారుడిగా ఎలాగైతే ఉన్నాడో ఒక మనుష్య కుమారుడిగా ఈ కాలంలో దేవుని యొక్క ప్రవక్తగా ఎన్నుకొనబడి, దేవుని యొక్క ప్రవక్తగా పిలువబడి, ఆయన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి భూమిపైకి అంత్యకాలంలో అన్య వధువును ఆ ఏకం చేయడానికి, అపోస్తలుల బోధ వైపు తిప్పడానికి దేవుడు ఆ రోజు అబ్రహాముని ఎలాగైతే ఎన్నుకున్నాడో ఈ కాలంలో దేవుడు ఈ యొక్క అబ్రహామును కూడా ఎన్నుకున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రవక్త అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని అనువదించేవాడు, అనువాదం ఇచ్చేవాడు ప్రవక్త అన్నాడు. అనువాదం ఇచ్చేవాడు ఈయనే, ఆ ప్రశ్న కూడా మాట్లాడేవాడు ఈయనే. ఎందుకంటే దేవుడు నేరుగా వచ్చి మాట్లాడలేడు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన మాట్లాడితే మాట రావాలంటే నోరు కావాలి. హల్లెలూయా. ఆయనకు నోరు కావాలి. ఆయన కదులుతున్నాడు, లోపల ఆత్మలో కదులుతున్నాడు. ఆత్మ గోడలోని చవతలోకి వచ్చేస్తుంది, అవతల గోడలోని చవతలోకి వచ్చేస్తుంది. దాని గోడలు అడ్డు లేవు, నీరు అడ్డు లేవు. ప్రపంచంలో గ్రహాల నుంచి గ్రహాలకు ప్రయాణం చేసే సౌకర్యం యొక్క వాక్య శరీరానికి ఉన్నది. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఈ బాటిల్ పట్టుకోవాలంటే శరీరం కావాలి, లేకపోతే మాట్లాడాలంటే నోరు కావాలి. ఆత్మ ఇక్కడ ఉండి ఎన్ని మాటలు మాట్లాడినా మాకు ఏమి అనిపించదు. హల్లెలూయా. ఏమైనా వినపడుతుందండి మనకి? ఇక్కడే వస్తున్నాడు చిరంజీవి, పెద్ద పెద్ద రంకెలు వేస్తున్నాడు. ఏమైనా వినపడుతుందా మనకి? ఇక్కడే ఆడుతున్నాడు సచిన్ టెండూల్కర్, క్రికెట్ ఆడేస్తున్నాడు. ఇక్కడ మనకేం కనపడుతుందా? ఇక్కడ చాలా మంది సీరియల్లో, టీవీలు, అన్ని కార్యాలన్నీ చేస్తా చేదరం అంతా కూడా ఇక్కడే ఉంది. మనకేం కనపడుతుందా? ఏం కనపడలే. కానీ ఆ యొక్క కార్యాలన్నీ కనపడాలంటే దానికి సంబంధించిన సీక్వెల్ కోడ్ అంటారు దాన్ని. ఆ సీక్వెల్ కోడ్ మనం వాడితే దానికి సంబంధించిన విషయాలు మనకు వస్తాయి. హల్లెలూయా. చూడండి, యూట్యూబ్ పెడతారు, యూట్యూబ్ లో లింక్ ఉంటుంది. కొన్ని బిలియన్ల మంది యూట్యూబ్ లో వీడియోలు పెడతారు. కానీ ఆ యూట్యూబ్ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ నొక్కితేనే ఆ వీడియోకి సంబంధించిన వీడియో బయటకు వస్తుంది. హల్లెలూయా. ఆ లింక్ నొక్కాలి. ఆ లింక్ ని బట్టే ఆ యూట్యూబ్ లో వీడియో ఓపెన్ అవుతాడు. అలాగే ప్రతి దానికి ఒక సీక్వెల్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ని బట్టి మనకి ఏది అవసరమో దాన్ని బట్టి నొక్కితే వస్తాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ అంతా చెత్త చెదరం అంత ఉంది.
దేవుడు ఎక్కడే ఉన్నాడు, దెయ్యం ఎక్కడ ఉంది, 24 మంది పెద్దలు ఎక్కడే ఉన్నారు, 4 జీవులు ఎక్కడే ఉన్నాయి, మొత్తం శరపులు కెరపులు అన్ని ఇక్కడే ఉన్నాయి, దెయ్యాలు 20 కోట్ల దెయ్యాలు ఇక్కడే ఉన్నాయి. మనకి ఏం కనపడవు. హల్లెలూయా. అవన్నీ కూడా మాట్లాడుతున్నాయి, దెయ్యాలు మాట్లాడేస్తున్నాయి, దేవుడు మాట్లాడేస్తున్నాడు, పక్క నుంచి దేవతలు మాట్లాడేస్తున్నాయి, శరపులు కెరపులు మాట్లాడుతున్నాయి, ఏమీ వినపడతలేదు. ఎందుకు అవి వినపడట్లేదు అంటే మనం మానవ శరీరంలో ఉన్నాం, అవి ఆత్మ సంబంధమైన శరీరంలో ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరంలో నుంచి మాట్లాడిన ఏ మాట కూడా మనకు వినపడదు. మనకు వినపడాలంటే మనం ఏ శరీరంలో అయితే ఉన్నామో అవి కూడా ఆ శరీరంలోకి రావాలి. అప్పుడే అవి మాట్లాడే మాట మనకు అర్థమవుతుంది. లేకపోతే అవి మాట మనకు అర్థమవ్వాలని మనం కూడా ఆ శరీరంలోగానే వెళ్ళిపోవాలి. వాక్య శరీరంకి వెళ్ళిపోయామనుకోండి, ఆ యొక్క దేవతలు ఉండే శరీరంలో మనం కూడా వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు మనకు వినపడతాయి, మనకు కనపడతాయి. అప్పుడు కూడా మనం చూస్తాం, ఆత్మను చూస్తాం. హల్లెలూయా. చూస్తామంటారా? గుర్తుపడతామంటారా? విలియం బ్రహ్మ పడుకునండి ఇలాగా చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను, కాళ్ళు ఉంటాయా, చేతులు ఉంటాయా, ముక్కు ఉంటుందా, నోరు ఉంటుందని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే ఈలోగా ఇతను మంచం నుంచి బాడీ పట్టుకొచ్చేసింది, లోపల ఉన్న ఆత్మ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేసిందంటే పరదేశంలోకి తీసుకెళ్ళిపోయింది. పరదేశంలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళి అడుగు పెట్టిన మరుక్షణమే సహోదరులు గాడ్ బ్లెస్ యు అని వచ్చి ఒక అమ్మాయి వచ్చి గట్టిగా ముద్దు పెట్టేసింది. ఐ లవ్ యూ మై బ్రదర్ అంటుందండి. ఈయనకేమో ఆడవాళ్ళంటే చిరాకు అంటే వేరేలా కాదండి. ఈయనకేంటంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉంటాడు, ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉంటాడు. అయితే ఈమె వచ్చి గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టేసింది. ఎవరమ్మా నువ్వు ఇంతలా చేతి ముద్దు పెడుతున్నావు, దూరంగా ఉండు, అలా చేయకూడదు, తప్పు అంటున్నాడు, వాకింగ్ చెప్పి పెడుతున్నాడు. హల్లెలూయా. సహోదరుడు నేను ఎవరో తెలుసా అంది. ఎవరు? 8 నెలల వయసులో నీవు నన్ను ఎత్తుకుని ముద్దాడవు చూసావా? ఎవరిని? షారోన్. నేనే షారోన్ అంది. అరే నువ్వు ఎంత అయిపోయావా, ఇంత పెద్దదాన్ని ఎలాగైపోయావు? ఇది నువ్వు ఉన్న ప్లేస్ ఏంటో తెలుసా? పరదేశి. ఇక్కడ వయస్సు నిమిత్తం ఉండదు, అందరూ కూడా 18-20 సంవత్సరాల వయసులోనే ఉంటారు. ఇక్కడ చిన్నపిల్లలు ఉండరు, పెద్ద ముసలోళ్ళు ఉండరు, అందరు ఈ వయసులోనే ఉంటారు. నేను నీ కూతుర్ని భూమి మీద. హల్లెలూయా. ఈయనకి ఆనందం పట్టజాలలేదు. ఈ మాటిన లోపలనే మళ్ళీ ఇంకో అమ్మాయి వచ్చి గట్టిగా సహోదరుడా గాడ్ బ్లెస్ యు పెట్టేసింది. నువ్వెవరు? నువ్వు నాకు 80 సంవత్సరాల వయసులో బాప్తిజం ఇచ్చావు. హల్లెలూయా. నా పేరు ఫలానా. ఎప్పుడైతే ఆ విషయాలు చెప్తున్నాయో ఈలోగా కోపం వచ్చింది. అందరూ వచ్చి సెకండ్ ఇస్తా ఉన్నారు. మొత్తం అందరూ ఒక్కొక్కరు సెకండ్ ఇస్తా ఉంటే ఇంకా ఆయన సరిపోవట్లే. వీళ్ళందరినీ చూస్తూ చాలా ఉత్సాహంగా ఆనందంగా గడుపుతున్నాడు. ఆ యొక్క ఆనందం దోత వచ్చేందు నువ్వు టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి, శరీరంలోకి వెళ్ళిపోను. అబ్బాయి నేను వెళ్ళను, ఇంకా నేను శరీరంలోకి వెళ్ళను అని దాన్ని చూస్తే నాకు చిరాకు వస్తుంది, నేను వెళ్ళను ఇంకా అంటాడు. హల్లెలూయా. అంటే భూ సంబంధమైన శరీరం నుంచి ఎప్పుడైతే పరదేశంలోకి వెళ్ళాడో ఆ శరీరంలోకి వెళ్తే ఇష్టపడలేదు ఇక. హల్లెలూయా. అంటే అంత అద్భుతమైన వాతావరణం అక్కడ ఉంటుంది. అంత అద్భుతమైన వాతావరణం అక్కడ పరదేశి, ఆ యొక్క పరలోకము చాలా ఆనందకరమైన లోకం అది. అందులోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి ఆయన ఇష్టపడట్లేదు. అంటే ఆ లోకంలోకి వెళ్తే ఆ ఆత్మలతో సహవాసం చేస్తాం. ఖచ్చితంగా పరలోకం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా గుర్తుపట్టే అవకాశాలు ఉంటాయి. ఎవరు ఏ రూపంలో ఉన్నారో ఇక్కడ అక్కడ ఆ రూపంలో ఉంటారు. హల్లెలూయా. ఉంటారా లేదండి? చూడండి, ఒక రోజు సమూయేలు చనిపోయాడండి. సమూయేలు చనిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సౌలు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే కళ లేదు, దర్శనం లేదు, దేవుడు మాట్లాడతలేదు. ఇప్పుడు నేనేం చేయాలని చెప్పేసి ఇతను ఏం చేశాడు, దొంగసాటిగా ముసుకేసుకుని ఒక కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. కర్ణ పిశాచి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆత్మను బయటికి తీసుకొచ్చి మాట్లాడిపిస్తారనమాట. అలాంటి కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి నా కోసం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చెప్పని చెప్తున్నాడు. అంటే కర్ణ పిశాచి అంటే దేవుడు మాట్లాడే మాటలు కూడా వాళ్ళు చెప్తారు. దేవుడితో డీలింగ్ ఉంటారు. వాళ్ళు ఒక
అడ్డదారిలో దేవుడిని కింద తీసుకొస్తారు. దేవుని తీసుకొస్తారు, భూమి మీద దేవుడిని తీసుకొస్తారు, కానీ ఒక అడ్డదారిగా ప్రవేశిస్తారు. అది చాలా భయంకరమైన, అదే హిప్నాటిజం అని చెప్పాడు ప్రవక్త. హిప్నాటిజం అంటే వారు ఒక అడ్డదారిలో దేవుడిని కింద తీసుకొస్తారు. వాళ్ళ దగ్గరికి దేవుడు వస్తాడండి, వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతాడు. అందుకే వాళ్ళు దేవుడు వచ్చాడు మాతో మాట్లాడారంటారు, కానీ ఎందుకు వచ్చాడు, దేని కోసం వచ్చాడు, ఏ కోణంలో వచ్చాడో వాళ్ళకి తెలియదు. దేవుడు వచ్చాడని చెప్తారు. నిజంగా ప్రార్థన చేసిన దేవుడు కూడా వాళ్ళ దగ్గరికి వస్తాడండి, ఖచ్చితంగా వస్తాడు. ఉదయమే దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. ఒక విషయం మాట్లాడాను అక్కడ, దేవుడు ఖచ్చితంగా పిలిస్తే వస్తాడండి. ఆ యొక్క సీమోను ఇంట్లోకి దేవుడు ఏం చేశాడంటే రమ్మని ఆహ్వానించాడు. ఆ సీమోను, అతనికి ఒక విశ్వాసం లేదు, వాక్యం మీద ప్రత్యక్షత లేదు, అసలు యేసుక్రీస్తుని కూర్చిన రిలేషన్ లేదు, ఏమి లేదండి. అతను కేవలం ఆయన ఏదో పేరుంది, పలుకుబడి ఉంది, ఆయన ఆ పలుకుబడిని మనం యూజ్ చేసుకుని ఆయన అవమానించేసి మనం పెద్దోళ్ళం అయిపోదాం అన్నంత ఆ యొక్క అసూయతో ఆ సీమోని ఇంట్లో పిలిచాడు. కానీ అలాంటి కపటమైన వేషధారంతో పిలిచిన వ్యక్తి దగ్గరికి కూడా దేవుడు యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. అంటే ఒక వేషధారి చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడండి. రమ్మని ఆహ్వానిస్తే ఖచ్చితంగా వస్తాడు. హల్లెలూయా. అరే నేను ఎంత నీతి మంత్రిగా ఉన్నాను, నేను పిలిస్తేనే వస్తాడు దేవుడు, ఆడు పాపాత్ముడు, ఆడు దుర్మార్గుడు, పిలిస్తే దేవుడు రాడు అని అనుకోవచ్చు. కానీ ఒక వేషధారి పిలిచిన దేవుడు వస్తాడు. ఒక భయంకరమైన నికృష్టమైన వ్యక్తి, భయంకరమైన పాపి, భయంకరమైన హంతకుడు పిలిచిన దేవుడు వస్తాడు. హల్లెలూయా. దేవుడు వస్తాడు. ఈ సీమోని ఇంటికి వచ్చాడు. ఈ వచ్చినోడు ఖచ్చితంగా కాలు కాడు కూడా, కనీసం కాలు నీళ్ళు కూడా ఇవ్వలేదు, తుడుచుకోవడం బట్ట కూడా ఇవ్వలేదు, ఆ కంపు కొడుతున్న మురికి వస్త్రాలు మార్చుకోవడం బట్టలు కూడా ఇవ్వలేదు. ఏం చేశాడంటే ఇలా మూల కూర్చున్నాడు, అవమానపరచడానికి. నిజంగా వచ్చాడా మూల కూర్చున్నాడు. అయ్యి అంటే ఆయన వచ్చి మూల కూర్చోమంటే మూల కూర్చున్నాడు, తినమంటే తిన్నాడు, తాగమంటే తాగాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. అంటే దేవుడు నువ్వు ఏ విధంగా ఆడిస్తే ఒక ఆట వస్తువు కింద కూడా ఆయన వస్తాడు. నువ్వు ఆడిస్తే ఒక ఆట వస్తువు కింద కూడా ఆడతాడు ఆయన. ఆయన ఎంత అమాయకత్వం కాకపోతే, ఎంత దీనుడు కాకపోతే, ఆయనలో ఎంత దీనత్వం లేకపోతే, నీవు ఒక ఆట బొమ్మగా ఆడిస్తున్నా సరే ఆడుతున్నాడంటే ఆయన ఏ విధమైన దేవుడై ఉంటాడండి? ఒకసారి ఆలోచించండి మీరు. నువ్వు ఒక ఆట బొమ్మగా ఆయన ఆడుకుంటున్నా సరే ఆయన ఆడుతున్నాడంటే ఎలాంటి దేవుడై ఉంటాడు? హల్లెలూయా. ఆయన ఒక కోపంతో రగిలిపోతున్న ఒక మనిషి అయితే ఖచ్చితంగా తుత్తిగా చేసేసి ముక్కముఖం చేసి పీసుగా చేసేది ఎవరిని? సీమోని. కానీ ఆహ్వానించి అవమానించి బయటికి గెంటేసి నెట్టేసి అందరిలో కూడా పరుగు తీస్తున్నా సరే ఆయన అలాగే కూర్చుని ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కూడా. మనుషులు కూడా ఈరోజు చాలా దేవుడు ఆట వస్తువుగా చేసుకున్నారు, ఆడుకుంటున్నారు. దేవుడితో ఆడుకుంటున్నారు ప్రజలు, వారి ఇష్టానుసారంగా ఆడుకుంటున్నారు. కానీ ఏ విధంగా ఆడున్నా సరే, ఏ విధంగా మెలిపిప్పినా సరే తిరుగుతున్నాడు ఆయన. ఎంత భయంకరంగా, క్రూరంగా, హింసాత్మకంగా మనుషులు కార్యాలు చేస్తున్నా సరే మౌనంగానే భరిస్తున్నాడు. ఎందుకు ఆ విధంగా భరిస్తున్నాడంటే ఆయనలో ఉన్న ధీనత్వం, అది ఆయనలో ఉన్న ఆ యొక్క మంచి లక్షణం అది. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయనలో అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి నువ్వు ఎలాగ ఆడిస్తే అలాగ ఆడుతున్నాడు ఆయన. అందుకే ఒక కవి అన్నాడు, ఆయన ప్రేమను వర్ణించడానికంట సముద్రం అంతా కూడా సిరాగా మారిపోయి, ఆకాశం అంతా కూడా ఒక పుస్తకంగా మారిపోతే, ఈ సిరా అంతా సముద్రంలో ఉన్న నీరన్నీ కూడా సిరాగా వాడితే సముద్రంలో నీళ్ళన్నీ ఇంకిపోతాయంట. కానీ ఆయన ప్రేమ వర్ణించడానికి రాతలే లేవట. సముద్రంలో ఇంకెంత ఉంటుందండి, ఎంత నీరు ఉంటుంది. 3 భాగాలు వాటర్ ఉంటే ఒక భాగమే భూమి మీద భూమి ఉంది. అంత భూమి మీద అంత నీరు ఒక ఇంకిగా మార్చి ఒక పుస్తకం రాయడం మొదలు పెడితే సముద్రమైనా తరిగిపోతుంది, కానీ ఆయన ప్రేమను వర్ణించడం మాత్రం తరగదట. హల్లెలూయా. చెప్పడానికి చాలా తేలిగ్గానే ఉంటది కానీ మాట,
కానీ ఆయన ప్రేమను మనుషుల యొక్క జీవితాలతో పోలిస్తే ఎంత ఆట వస్తువుగా మారిపోయాడండి ఈరోజు. దేవుడు అనేవాడు ఎంత ఆట వస్తువుగా మారిపోయాడంటే నోటికి ఏ విధంగా మాట వస్తే అంత భయంకరమైన క్రూరమైన మాటలు మాట్లాడటం కూడా ఈరోజు మనిషి వెనకడుగేయట్లేదు. దేవుణ్ణి వారిని పుట్టించి వారికి శ్వాసనిచ్చి వారికి జీవాన్నిచ్చి బ్రతకడానికి అన్ని కార్యాలు వారికి సమకూర్చి అంతా కూడా ఆరోగ్యపరంగా కాపాడుతున్న ఆ దేవుణ్ణి మనుషులు ఏ విధంగా వాడుతూ ఉన్నారంటే ఏదో ఒక మట్టి కిందో ఒక రాయి కిందో ఒక చెట్టు కిందో లేకపోతే ఏదో ఒక దాని కింద చేసుకుని ఏదో ఒక దండం పెట్టుకుని ఒక ఆట వస్తువును వాడుకున్నట్టుగా వాడుకుంటున్నారు. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఉంటారు నాస్తికులు అన్నవారు, వారు అసలు దేవుడే లేడంటారు. దేవుడే లేడు, నేనే దేవుడు అంటాడు ఆడు. హల్లెలూయా. దేవుడు లేడు, సైన్సే దేవుడు, సైన్స్ ని బట్టే ప్రపంచం నడుస్తుంది. హల్లెలూయా. ఈ సైన్స్ ని బట్టే దేవుడు నడుస్తుంది అని చెప్పినోడు ఆ సైన్స్ కొన్ని వందల సంవత్సరాల క్రితం కనిపెట్టలేని వస్తువులన్నీ బైబిల్లో రాసిపెట్టాడు దేవుడు. కనిపెట్టలేని వస్తువులు, గాలికి ద్రవ్యరాశి ఉందని బైబిల్లో రాయబడి ఉంది. ఆ న్యూటన్ అన్నవాడు ఏం చేశాడంటే బైబిల్ చదివాడు, గాలికి ద్రవ్యరాశి ఉందా అంటే గాలికి బరువు ఉంటుందా, గాలికి బరువు ఎలా ఉంటుంది అని ట్రై చేసి మొత్తం అన్ని కూడా అవన్నీ మొత్తం అంతా టెస్టులు చేసి అవి చేసి ఈ చేసి లాస్ట్కి ఏం చెప్పాడంటే అవును గాలికి బరువు ఉందంట. అతను ఏం చేశాడు, సైన్స్ ఏం చేసిందంటే ఉన్నదాన్ని ప్రూవ్ చేసింది అంతే, లేని దాన్ని తీసుకురాలేదు. లేని దాన్ని సృష్టించే శక్తి సైన్స్కి లేదు. ఆ సైన్స్ ఏం చేస్తుందంటే ఉన్నదాన్ని ప్రూవ్ చేసి ఆ ఉన్నదాన్ని తీసుకుని దాన్ని టెస్ట్లన్నీ చేసి ఆ పరిజ్ఞానం అంతా ఉపయోగించి అంత లాస్ట్ అయిపోయిన తర్వాత అవును నిజమే అంటాడు అంతే. హల్లెలూయా. దేవుని మహిమ కొలను గాక. సైన్స్ చేసే పని అది. మరి భూమిని ఎవరు చేశారు, నక్షత్రాన్ని ఎవరు చేశారు, ఈ సూర్యచంద్ర నక్షత్రాన్ని ఎవరు చేశారు, ఈ సృష్టి అంతా కూడా ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్త ఒక ఆయన దగ్గరికి వెళ్ళి వాదిస్తున్నాడు. సైన్స్ దేవుడు అన్నాడు, ఆయన నాస్తికుడు అన్నమాట. ఈయనకి ఎలా చెప్తే అర్థం కావట్లేదు కానీ ఆయన ప్రార్థన చేసుకుని వెతుకుతా అన్నాడు. నువ్వు ఆయన ఏం చేశాడంటే ఆలోచిస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటూ లోపల ఆలోచిస్తుంటే అనుకోకుండా ఆవిడ ఎట్టుకొచ్చి యాపిల్కాయ ఎట్టుకొచ్చి చేతిలో పెట్టింది. వెంటనే ఇతను దాన్ని అందుకుని ఆ యాపిల్ ఎక్కడో తెలుసా అన్నాడు. ఎక్కడ బ్రదర్ అన్నాడు. అదిగో చెట్టు నేనే వేసాను అన్నాడు. ఆ దొరికేసాడు ఇక్కడ బ్రహ్మం గారికి. సరే మనసులో దొరికాడు అనుకున్నాడు. అనుకుని ఆ యొక్క విత్తనం వేసావు కదా, ఆ విత్తనం ఏ విధంగా పైకి వచ్చింది, అది ఏ విధంగా మొక్క కింద మారింది, అంత పెద్ద చిట్టు కింద మారింది, నువ్వు పాతిన ఒక్క గింజే కదా, అన్ని యాపిల్ ఎలా వచ్చాయి అని అడిగాడు. అది ప్రకృతి నియమము అన్నాడు. ప్రకృతి నియమమే, కరెక్టే. అది కరెక్ట్గా అది వెళుతూ వేరులోకి వెళ్ళిపోతూ వేరులో ఉన్న జీవనాన్ని లాక్కుంటూ అది అలా ఎదిగింది కదా, అది కొంతకాలం వచ్చినప్పుడు చచ్చిపోయినలా తయారవుతుంది. ఆకులన్నీ రాలిపోతాయి. ఆకులన్నీ రాలిపోయిన తర్వాత వసంతకాలం మరలా అది చిగురిస్తుంది. అవునా కాదా అన్నాడు. అవును, అది ప్రకృతి నియమమే. మరి ప్రకృతి నియమం నేర్పించింది ఎవరు? ఆ ఆకులన్నీ కిందడిపోయి మళ్ళీ ఆకులన్నీ ఆ చెట్టు అన్ని లాక్కుని ఆ వేరులో నుంచి జీవమంతా లాక్కుని ఆ వసంతకాలం వచ్చినప్పుడే నీకు మంచి పువ్వులు, మంచి ఫలాలు, మంచి కాయలు ఇవ్వాలనే జ్ఞానం దానికి ఎవరిచ్చారు అని అడిగాడు. వెంటనే పట్ట కళ్ళంట నీళ్ళు వచ్చేతని. అప్పుడు అర్థమైందనమాట దాన్ని ఎవరు నడిపిస్తున్నారు. ఈ సైన్స్ ఆ విత్తనాన్ని ప్రూవ్ చేసింది, కానీ ఆ విత్తనానికి జీవం ఇచ్చింది ఎవరు? ఆ విత్తనాన్ని కాలంలో అది ఫలించడానికి, అది వసంత కాలంలో ఫలించి మరలా దానికి ఫలాలు వచ్చి ఆకులు వచ్చి పుష్పాలు వచ్చి ఆ కాలంలోనే అది ఫలించాలని ఎవరు చెప్పారు? కొన్ని చెట్లు ఉంటాయి, అన్ని కాలాల్లోనే కాయవు. శీతాకాలంలోనే కొన్ని కాయలు కాస్తాయి, వేసవకాలంలోనే మామిడి పూలు వస్తాయి, ప్రతి కాలంలోనే రావు. అంటే ఆ కాలంలోనే కాయాలని దానికి ఎవరికి చెప్పారు?
ఆ నియమం దానికి ఎవరు పెట్టారు? హల్లెలూయా. అవన్నీ ఎప్పుడైతే విలియం బ్రహ్మం మాట్లాడాడు, ఖచ్చితంగా ఒక నియమం నడిపిస్తుంది. ప్రపంచానికి ఒక నియమం ఉంది అంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ కాలంలో అది ఫలించాలని దాన్ని నేర్పించాడు కాబట్టి, నియమం పెట్టాడు కాబట్టి ఆ కాలంలో అది ఫలిస్తుందని అప్పుడు అర్థమయ్యి ఆ నాస్తికుడు క్రైస్తవుడిగా మారాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిజమును పొందుకున్నప్పుడు మాత్రమే, పరిశుద్ధాత్మ బాప్తిజము ఆ జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఆ యొక్క వాక్యాన్ని గమనించగలుగుతాడు. ఇప్పుడు అబ్రహాము మనుష్య కుమారుడై ఉన్నాడు. అతను విశ్వాసి స్థానంలో నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి? మనుష్య కుమారుడు యొక్క స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు అనగా ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్తగా ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు ప్రవక్తగా మారాడు. ప్రవక్తగా మారి ఇప్పుడు దేవుని వాక్యాన్ని అనువదించడం మొదలుపెట్టాడు. ప్రవక్త అనే అర్థం ఏంటండి? ఏం చెప్పాను మీకు? వాక్యాన్ని అనువదించేవాడు. వాక్యాన్ని తీసుకొచ్చేవాడు ప్రవక్తయే, వాక్యాన్ని అనువదించేవాడు కూడా. అంటే వాక్యాన్ని అనువాదం ఇచ్చేవాడు కూడా ప్రవక్తయే, వాక్యాన్ని తీసుకొచ్చేవాడు కూడా ప్రవక్తయే. ఇప్పుడు వాక్యం తీసుకొచ్చిన వాడు ప్రవచిస్తాడు, వాక్యాన్ని అనువదించేవాడు దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఆ యొక్క ప్రత్యక్షత పొందుకోవడం సిద్ధంగా ఉన్నాడు. చదువుదాం, మన 18వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 18వ అధ్యాయం. లేట్ అవడం చాలా అలసిపోయారు అనుకుంటున్నాను నేను. దేవుని మహిమ కలుగును గాక. మరియు మమ్మే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి నిలవబడి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అంతటా వారిని చూచి గుడారపు వాకుట నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కంటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవాలి. ఇక్కడ ఎప్పుడైతే మమ్మే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారం వేసుకుని అక్కడ కూర్చుని ఉన్నాడో, యెహోవా అతని దగ్గరికి వచ్చాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని ఉన్నదంటే అతను చూసినప్పుడు కన్నులు చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని దగ్గరికి వస్తూ ఉన్నారంట. డినామినేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ముగ్గురు మనుషులు ఎవరు? తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ అంటారు. దేవుడు మహిమ కలుగును గాక. వచ్చేసాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. డినామినేషన్ యొక్క సిస్టమ్, డినామినేషన్ యొక్క థియాలజీ ప్రకారం ఇక్కడ ముగ్గురు మనుషులు ఎవరంటే, ముగ్గురు మనుషులు ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ యొక్క ముగ్గురు మనుషులు ఎవరు? కానీ ముగ్గురు యెహోవాలు అంటున్నారు. అంటే బైబిల్లో ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారు, ముగ్గురు యెహోవాలను చెప్పుకోవాలి సిద్ధాంతాలు ఉన్నారు. రంజిత్ ఓఫీర్ అని హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే ఈ ముగ్గురు మనుషులు ఎవరంటే ముగ్గురు యెహోవాలు అని చెప్తా ఉన్నాడు. జపన్య శాస్త్రి అని, ఇంకా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయిన పాస్టర్లు కొంతమంది ఆ యొక్క మనుషులు ముగ్గురు మనుషులు ఎవరో కాదు కానీ ముగ్గురు యెహోవాలని బోధిస్తా ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ముగ్గురు మనుషులు కొంతమంది ఏం చేస్తున్నారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటా ఉన్నారు. అయితే ఇక్కడ ముగ్గురు మనుషులు ఎవరైనా ఇక్కడ ప్రవక్త విలియం బ్రహ్మం ఏమని చెప్తున్నాడంటే ఆ ముగ్గురు మనుషుల్లో ఎవరంటే ఒక ఆయన యెహోవాగా కనబడతా ఉన్నాడు. అక్కడ యెహోవా అతనికి కనబడెను అని అక్కడ రాయబడి ఉంది. 19వ వచనంలో చూస్తే ఇక్కడ ముగ్గురు మనుషులు 18వ అధ్యాయంలో ముగ్గురు మనుషులు వచ్చి ఇద్దరు మనుషులు లోతు దగ్గరికి వెళ్ళారు. ఒక ఆయన మాత్రమే అబ్రహాం దగ్గర ఉండిపోయాడు. యెహోవా అని చెప్పిన వ్యక్తి ఏమో అబ్రహాం దగ్గర ఉండిపోయాడు. ఆ మిగతా ఇద్దరు కూడా లోతు దగ్గరికి వెళ్ళారు. ఆ ఇద్దరు ఎవరైనా 19వ అధ్యాయం మనం చూస్తే స్టార్టింగ్ లో చూడండి ఒకసారి. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు అని రాయబడింది.
ఇక్కడేమో ఒక వ్యక్తి యెహోవా అని 18వ అధ్యాయంలో రాయబడింది. ఈ 19వ అధ్యాయంలో ఇద్దరు ఎవరంటే దేవదూతలను రాయబడింది. హల్లెలూయా. ఈ యొక్క ఇద్దరు దేవదూతలు ఆ యొక్క లోతు దగ్గరికి వెళ్ళి లోతుతో మాట్లాడుతున్నా ఉన్నాడు. హల్లెలూయా. దీనికోసం ఆది కాండంలో స్టార్ట్ చేసిన ఇద్దరు ప్రకటన గ్రంథంలో ముగిస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం ముగిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథంలో ఏమని పిలుస్తున్నారంటే ఇద్దరు సాక్షులు అని చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చదివితే 11వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారి లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇవ్వబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో తొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదాన్ని. ఎవరండి? ఎవరు? ఇద్దరు సాక్షులు అంటే వారెల్లప్పుడు కూడా ప్రభు పక్కనే ఉంటారు. వారెల్లప్పుడు కూడా ఇద్దరు సాక్షులు ప్రభు పక్కనే ఉంటారు. ఖచ్చితంగా ఇద్దరు సాక్షులు లేకుండా భూమిపైకి ఎప్పుడు కూడా క్రీస్తు రాలేదు. దేవుని మహిమకొలను కాక క్రీస్తు భూమిపైకి వస్తున్నాడంటే ఈ ఇద్దరు సాక్షులు లేకుండా భూమిపైకి ఆయన అడుగు పెట్టేదానికి లేదు. ఆయన ఖచ్చితంగా భూమిపైకి వస్తున్నాడంటే ఇద్దరు సాక్షులతో రావాల్సిందే. ఎవరో ఇద్దరు సాక్షులు చూడండి. మన కిందకు వెళ్తే 6వ వచనం చదవండి. 3వ వచనం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదాను. వారు గోనె బట్ట ధరించుకుని 1260 దినాలు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచును. 2 ఒలీవ చెట్లను. హల్లెలూయా. దేవుని యొక్క జక్కయ్య గ్రంథంలో చెప్పబడిన ఒలివ చెట్లు, ఆ 2 ఒలివ చెట్లు కరుణాపీఠం ఉంటే ఆ కరుణాపీఠం లెఫ్ట్ సైడ్ ఒక ఒలివ చెట్టు ఉంటుంది, రైట్ సైడ్ ఒక ఒలివ చెట్టు ఉంటుంది. హల్లెలూయా. ఆ యొక్క మందసం ఆ కరుణాపీఠంకి ఆవల ఈవల కూడా 2 ఒలివ చెట్లకి ఎందుకు సాదృశ్యంగా పెడతా ఉన్నాడంటే ఆ 2 ఒలివ చెట్లు ఎవరంటే ఈ ఇద్దరు సాక్షులై ఉన్నారు. హల్లెలూయా. ఆ యొక్క జక్కయ్య గ్రంథంలో చెప్పబడిన 2 ఒలివ చెట్లు ఎలోహింగా ప్రత్యక్షమైన అబ్రహాం దగ్గర ప్రత్యక్షమైన ఇద్దరు దేవదూతలు. ఈ ప్రకటన 11వ అధ్యాయంలో చెప్పబడిన ఇద్దరు సాక్షులు ఎవరని మనకు చెప్పబడినట్లయితే కింద మనం చూస్తే వారు దీపస్తంభములు కూడా 2 దీపస్తంభములు ఉన్నాయి. ఆ 2 దీపస్తంభములు, ఒక దీపస్తంభము రైట్ సైడ్ ఉంటుంది, ఒక దీపస్తంభము లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎవరైనా వారికి హాని చేయని ఉద్దేశించిన వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. నోటి నుంచి అగ్ని బయలు వెళ్ళి శత్రువులను దహించిన దాఖలాలు బైబిల్లో మనం ఎక్కడైనా చూసినట్లయితే బైబిల్లో ఏలియా దగ్గరికి కొంతమంది ఆ యొక్క హిజ్కియా రాజు ఒక 50 మందిని ఏలియా దగ్గరికి పంపించినప్పుడు వాళ్ళు ఏమడిగారంటే, ఓ రాజా, మా యొక్క రాజు మిమ్మల్ని అడిగి రమ్మని పంపించాడు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు, మా రాజు యొక్క రోగం తగ్గుతుందో లేదో తెలుసుకుని రమ్మని పంపించాడు అని ఆ యొక్క రాజు యొక్క భటులు ఏలియాతో మాట్లాడారు. అప్పుడు ఏలియా ఏమన్నాడు తెలుసండి? ఇజ్రాయేల్ యొక్క దేవుళ్ళలో, ఇజ్రాయేల్ యొక్క సమాజంలో దేవుడు లేడనుకున్నారా? హల్లెలూయా. ఇజ్రాయేల్ యొక్క సమాజంలో దేవుడు లేడనుకున్నాడు మీ రాజు? వెళ్ళి బెల్జెబూల్ యొక్క దేవతల యొక్క దగ్గరికి వెళ్ళడానికి నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే ఆకాశం దగ్గర వచ్చి మిమ్మల్ని అందరినీ దహించి వేయను గాక అని ఎప్పుడైతే మాట పలికాడో ఆకాశం దగ్గర వచ్చి 50 మందిని కాల్చేసింది. హల్లెలూయా. నోటి నుంచి అగ్నిని తీసుకొచ్చి మనిషిని కాల్చేసింది ఎవరండి? అలా 3 సార్లు జరిగింది. 3 సార్లు 50 మంది 3 సార్లు వస్తే 3 సార్లు కూడా ఆకాశం నుంచి అగ్ని వచ్చి మొత్తం కాల్చేసేలాగా ఏలి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా.
అగ్ని ఆజ్ఞాపిస్తే అగ్ని వచ్చి కాల్ చేసిన వ్యక్తి ఎవరంటే ఏలియా అన్నాడు. అంటే అక్కడ ఒక సాక్షిగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఆ ఎలోహిం పక్కన ఒక సాక్షిగా రైట్ సైడ్ ఉండే వ్యక్తి ఎవరంటే ఏలియా ఉన్నాడు. ఆయన ఆకాశం నుంచి అగ్ని కురిపించేవాడు అతను. హల్లెలూయా. కిందకు వెళ్ళండి. హాని చెయ్యని ఉద్దేశించిన చంపబడవలేడు. ఆకాశం మూయుటకును ఆకాశం కూడా మూసేశాడు. ఆకాశం మూసింది ఎవరంటే యెజబెల్ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తున్న పాపాలు బట్టి, మీరు చేస్తున్న అక్రమాలు బట్టి, మీరు చేస్తున్న విగ్రహాలను బట్టి, మీరు చేస్తున్న వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు బట్టి ఈ దేశానికి దేవుడు తీర్పు తెచ్చబోతా ఉన్నాడు అని చెప్పి ఆకాశానికి ఆజ్ఞాపించాడు. ఆయన నేను చెప్పే వరకు వర్షము కురవకుండును గాక అన్నాడు. దేవుడు నామ మహిమ కలుగును గాక. ఆయన ఎప్పుడైతే అలా ప్రవచించాడో ఆకాశం అంతా కూడా ఎత్తడిగా మారిపోయింది. ఎత్తడి దేనికి సాదృశ్యం? తీర్పు సాదృశ్యం. అంటే ఇజ్రాయేల్ ప్రజలందరి మీద తీర్పు దేవుడు కుమ్మరించాడు. ఎలాగంటే ఏలియా పలికిన మాటను బట్టి ఆకాశాన్ని ఎత్తడిగా మార్చి తీర్పుని ఇజ్రాయేల్ ప్రజల మీద కుమ్మరించాడు. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటే ఆకాశాన్ని మూసేశాడు. ఆ నోట్లో నుంచి అగ్ని వచ్చి ఆ ప్రజలందరికీ కాల్చేసింది. ఈ గుణలక్షణాలు ఎవరిలో నుంచి బయటపడ్డాయి? ఏలియాలో నుంచి బయటపడ్డాయి. అంటే ఒక సాక్షి ఖచ్చితంగా అగ్ని కురిపించేవాడు. నెక్స్ట్ ఆకాశాన్ని ఎత్తడిగా తీర్పులు కుమ్మరించేవాడు ఎవరంటే ఏలియా వస్తే ఖచ్చితంగా తీర్పులు తీసుకొచ్చేస్తాడు. ఏలియా వస్తే ఖచ్చితంగా అక్కడ తీర్పులు ఉంటాయి. అక్కడ ఏలియా వస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటది. ఆకాశం నుంచి అగ్నికి తీసుకొచ్చి కాల్చేస్తాడంతే. రోషం గలుగుడు ఏలియా ఎవరండి? అసలు దేంట్లో కూడా రాజీ పడ్డంట. కనికరమే లేదంట అసలు ఏలియాకి కనికరమే లేదట. యుద్ధాలు చేయడంలో నెంబర్ 1. ఎక్కడైనా యుద్ధం అని చెప్పారంటే ఆ యుద్ధంలో గెలవకుండా రాలేడు. హల్లెలూయా. ఇంకా మనం పైకంట పోతే ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, ఆ యొక్క ఏలియా ఎవరో కాదు మిఖాయేల్ అన్నాడు. హల్లెలూయా. ఎవరండి ఏలియా? ఎవరు? మిఖాయేల్ అన్నాడు. ఆ మిఖాయేల్ ఎవరో కాదు క్రీస్తు అన్నాడు. అంటే ఎన్ని స్టేజ్లు మారి ఏలియా అంటే ఏలియా భూమిపైకి రావాలంటే 3 స్టేజ్లు మారుకుంటూ వస్తున్నాడు. యేసుక్రీస్తు మిఖాయేలుగా మారి, మిఖాయేలు ఆ యొక్క ఏలియాగా మారి భూమిపైకి వస్తా ఉన్నాడు. మిఖాయేలు వచ్చాడంటే ఎక్కడైనా యుద్ధం చేశాడంటే మిఖాయేలు లేకుండా యుద్ధం జరగదు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? ఏదో డిస్టర్బ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. నేను త్వరగా ముగిస్తాను, మీరు జాగ్రత్త కొంచెం ఫాలో అవ్వండి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క ఒక సాక్షి ఎవరంటే ఏలియా ఉన్నాడు. ఆ ఏలియా ఎలోహిం పక్కని, దేవుని పక్కని ఒక కుడి హస్తముగా, దక్షిణ హస్తముగా ఈ యొక్క ఏలియా పిలువబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజల మీద నా దక్షిణ హస్తం చాచుదును అన్నాడు. దక్షిణ హస్తం అంటే ఆయన అట్టుకొచ్చి ఇలా హస్తం అట్టుకొచ్చి ఇలా నెత్తిల మీద పెడతలేదు. హల్లెలూయా. ఆ యొక్క అక్షరాన్ని సరిగా చేసుకుని కూడా ఏం చేస్తాడంటే దక్షిణ హస్తం చేపడంటే ఆయన హస్తం అట్టుకొచ్చి ఇలా నెత్తిల మీద తీయడం ఉంటాడు. వాళ్ళకి అర్థమవుతుంది మరి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన దక్షిణాస్తం చాపడం అంటే ఆ దక్షిణాస్తం ఎవరో కాదు కానీ ఏలియా ఉన్నాడు. అంటే ఏలియాను వారి ఎదురుగా పంపించడమే దక్షిణ హస్తాన్ని చాపడము. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక వ్యక్తి ఏలియా అని మనకు అర్థమైంది. కిందకి వెళ్దాం. నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధముల తెగుళ్లతో భూమిని బాధించుటకును దేవుడు నా మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇంకొక సాక్షిగా బయలుపరచబడతా ఉన్నాడు. ఆ సాక్షి ఎవరంటే భూమి మీదకి వచ్చినప్పుడు నీళ్లను రక్తంగా మార్చేస్తాడు. నానా విధమైన తెగుళ్ళ చేత ఆ భూమిని కంపింపజేసేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క కార్యాలు బైబిల్లో ఏ వ్యక్తి చేశాడంటే
మోషేను ఎత్తి చేశాడు. హల్లెలూయా. ఆ ఐగుప్తు దేశంలో ఒక ప్రవక్తగా ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో రాజు కఠినమై ఇజ్రాయెల్ ప్రజలను హింసిస్తున్నప్పుడు అక్కడ అనేకమైన సూచక్రియలు అద్భుతాలు చేసి అనేకమైన తెగుళ్లను అక్కడ వారిపై తీసుకొచ్చాడు. కప్పలు తీసుకొచ్చాడు. అక్కడ భయంకరమైన తెగుళ్ళని వచ్చినాయి. అన్ని తెగుళ్ళు అయిపోయిన తర్వాత చివరి తెగులు ఏంటంటే మరణమై ఉన్నది. ఈ మరణాన్ని తీసుకొచ్చాడు. దేవుడు నాకు మహిమగొల్లు కాదు. ఆయనకి ఇచ్చిన కర్ర నీటిలో పెడితే ఆ కర్ర మొత్తం నీరంతా కూడా ఆ దేశంలో చెరువులన్నీ రక్తం అయిపోయినాయి. వాళ్ళు తాగడానికి నీళ్ళ దగ్గరికి వెళ్తే నీరేమో రక్తంలో కనబడుతున్నాయి. వాళ్ళకి అవి బాబు ఏం పారిపోతారు ఇక. హల్లెలూయా. అంటే ఆ నీళ్లను రక్తంగా మార్చినోడు, నానా విధమైన తెగుళ్ళ చేత ఆ యొక్క దేశాన్ని కంపింప చేసినాడు ఎవరంటే మోసే ఉన్నాడు. అంటే లెఫ్ట్ సైడ్ ఉండే దూత ఎవరు? ఇప్పుడు మోషే ఉన్నాడు. ఇప్పుడు లోతు దగ్గరికి ఎవరు వెళ్ళారు? మోషే ఎలియాలు వెళ్ళారు. ఎలోహిం ఏమో అబ్రహాం దగ్గర ఆగిపోతే మోషే ఎలియాలు ఏమో ఎక్కడికి వెళ్ళారండి? సొదొమ గొమొర్రా వెళ్ళారు. దేవుడు నాకు మహిమగొల్లు కాదు. అందుకే ఈ యొక్క ఎలోహిం ప్రత్యక్షత, ఆ సర్వశక్తుడైన దేవుని యొక్క ప్రత్యక్షత ఆ యొక్క అబ్రహాము దగ్గర ఎందుకు నిలిచిపోయాడంటే ఆ ఇజ్రాయేల్ దేశంలో మొదటి రాకడగా ఎలోహింగా దేవుడు ఆది అంటున్న దేవుడుగా ఆది సంభూతుడిగా ఫస్ట్ బోర్డ్ గా దేవుడు ఇజ్రాయేల్ దేశంలో ప్రత్యక్షమయ్యాడు. దేవుడు నాకు మహిమగొల్లు కాక. ఇజ్రాయేల్ దేశంలో దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. కానీ ప్రపంచమంతటికి సూచన ఏంటంటే, ప్రపంచమంతటికి దేవుడు ఎటువంటి సూచన ఇస్తున్నాడంటే, ఇక్కడ లోతు దగ్గరికి ఎవరిని పంపిస్తున్నాడండి? మోషేలు పంపిస్తున్నాడు. మోషేలు వస్తా ఉన్నారు. ఇప్పుడు మోషే ఏలియలే ఆది నుంచి అంత వరకు కూడా దేవుడిని వెంబడిస్తున్న జనులై ఉన్నారు. వారి ద్వారానే ప్రతి ఒక్క సువార్త అంతయు కూడా కట్టబడతా ఉంది. దేవుని యొక్క ప్రణాళిక అంతయు కూడా మోషే ఎలియా ద్వారానే కట్టబడతా ఉంది. మోషే ఎలియా లేకుండా పరిచర్య కట్టబడుతుందంటే అది అసలు పరిచర్య కాదు. దేవుడు నాకు మహిమగొల్లు కాక. వారి లేకుండా ఇద్దరు లేకుండా పరిచర్య కట్టబడిందంటే అది అసలు పరిచర్యే కాదు. ఖచ్చితంగా ఆ యొక్క పరిచర్య అనేది మోషే ఏలియాలు ఉంటేనే ఒక పరిపూర్ణమైన దేవుని యొక్క ప్రణాళిక అక్కడ నెరవేర్చబడతాం. దేవుడు నాకు మహిమగొల్లు కాక. ఇప్పుడు అబ్రహాం దగ్గర ఎంతమంది ఉన్నారండి? అబ్రహాం దగ్గర ఎంతమంది ఉన్నారు? అబ్రహాం దగ్గర ఎంతమంది వచ్చారు? అబ్రహాం దగ్గర అయితే ముగ్గురు ఉన్నారు, కానీ ఈ యొక్క లోతు దగ్గర మాత్రం ఇద్దరే ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మోషే ఏలియాల కోసం ఎలా ఈ కాలం యొక్క ప్రవక్త సంధిస్తున్నాడంటే, ఇప్పుడు ఈ యొక్క మమ్రే అనే గుడారంలో ఎలా అయితే గుడారం వేసుకుని ఉన్నాడో అలాగే విలియం బ్రహ్మం కూడా ఆ విధంగానే కెంటకీ అనే ప్రాంతంలో, జెఫర్సన్ విల్ అనే ప్రాంతంలో ఈయన కూడా గుడారం వేసుకుని ఉన్నాడు. ఇప్పుడు గుడారం వేసుకున్న వ్యక్తి దగ్గరికి ఎలాగైతే ఎలోహిం వచ్చాడో అలాగే ఈ యొక్క విలియం బ్రహ్మం దగ్గర కూడా ఎలోహిం యొక్క ప్రత్యక్షత వచ్చింది. దేవుని మహిమగొల్లు కాక. ఎలోహిం ఎలాగైతే అబ్రహాంతో మాట్లాడాడో అలాగే ఎలోహిం విలియం బ్రహ్మంతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎలోహిం యొక్క ప్రత్యక్షతతో ప్రపంచానికి పరిచయం చేస్తా ఉన్నాడు. ఆ యొక్క ఇద్దరు దూతలు, ఆ మిఖాయేలు, గాబ్రియేలు, ఆ యొక్క ఏలియా, మోషే యొక్క పరిచర్య ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారంటే బిల్లీ గ్రహం ఓరల్ రాబర్ట్ తీసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఓరల్ రాబర్ట్ అయితే పెంతుకొస్తు యొక్క సంఘాలకు ప్రతినిధిగా ఉంటే, ఈ యొక్క బిల్లీ గ్రహం మొత్తం అన్ని అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ యొక్క సంఘములన్నింటికి ఇతను హెడ్ గా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పెంతుకొస్తు సంఘాలకేమో మోషే అయితే, మోషే గారిని దిగొస్తే ఆ యొక్క జీడియం, బాప్టిస్ట్, మెథడిస్ట్, క్యాథలిక్, చర్చ్ ఆఫ్ గాడ్ ఇటువంటి సంఘాలన్నింటికి ప్రాతినిధ్యం ఎవరు వహిస్తున్నారంటే బిల్లీ గ్రహం వహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కాలంలో ఒకే స్టేజ్ మీద
డినామినేషన్ సంఘాలన్నింటికి బిల్లీ గ్రహం, ఓరల్ రాబర్ట్స్ వెళ్ళి ప్రసంగాలు చేస్తే వధువు దగ్గరికి మాత్రం విలియం బ్రహ్మం వస్తా ఉన్నాడు. ఎలోహిం ప్రత్యక్షత కలిగిన వ్యక్తి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలోహిం యొక్క ప్రత్యక్షత కలిగి విలియం బ్రహ్మం వస్తే, విలియం బ్రహ్మం దగ్గరికి వచ్చిన వ్యక్తి ఏమో, బ్రహ్మం దగ్గరికి వచ్చిన వ్యక్తి ఏమో ఇక్కడ మర్మాలు తెలుస్తూ ఉన్నాడు, వాక్యం తెలియజేస్తా ఉన్నాడు, గర్భాన్ని తెలుస్తున్నాడు, వాయిక హృదయ రహస్యాలు బయటపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం దగ్గర ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడండి? అబ్రహాం దగ్గర ఉన్న వ్యక్తి ఏమో కళ్ళు తెలియజేస్తున్నాడు, మర్మాలు తెలియజేస్తున్నాడు, మనోనేత్రాలు వెలిగిస్తున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మనోనేత్రాలు వెలిగిస్తున్నాడు, అక్కడ గర్భాన్ని తెలుస్తున్నాడు, ఇంకా అక్కడ ఏం చేస్తున్నాడండి? హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నాడు. ఇవన్నీ కూడా అబ్రహాం దగ్గరికి వచ్చిన ఎలోహిం బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ దూతలు మాత్రం, ఈ దూతలు ఏం చేస్తున్నాయండి? లోతు దగ్గరికి వెళ్ళిన దూతలు మాత్రం, ఈ దూతలు ఏం చేస్తున్నాయంటే, దేవుడు నాకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? ఇక్కడే ఉన్నారు అందరూ. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ దూతలు ఏం చేస్తున్నాయంటే, లోతును అందరూ అక్కడ ఉన్నారు, వీళ్ళ తోచుకుంటూ వచ్చేస్తున్నారు. లోతు ఇంటికి వచ్చిన దేవదూతల్ని వారు పరిగ్రహించడానికి వాళ్ళు ట్రై చేసి తలుపులు కొట్టేస్తున్నారు, తలుపులు గుద్దేస్తున్నారు, తలుపులు పగల కొట్టేస్తున్నారు. ఇంకొక 10 నిమిషాల్లో మొత్తం తలుపుని బద్దలైపోతే లోపలికి వచ్చేస్తారు. అప్పుడు ఈ దూతలు ఏం చేసినా తెలుసండి, వాళ్ళందరికీ గుడితనం కలిగజేసేసి మెల్లగా లోతు రెడ్డిని తీసుకుని చెయ్యట్టుకుని లాక్కుని వచ్చేసినాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ గుడ్డు ఏం చేస్తున్నారు? వీళ్ళు గుడ్డు సువార్త చేస్తున్నారు. అంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి గుడ్డోని చేసేసాడు. లోతు కుమార్తెని చెయ్యట్టుకుని లాక్కుని వచ్చేసాడు. ఒకటేమో బయటికి తీసుకొస్తున్నారు, బలవంతంగా లాక్కొచ్చేస్తున్నారు. ఇంకొకటేమో వాళ్ళందరినీ గుడ్డోని చేసేసారు. హల్లెలూయా. ఈ యుగ సంబంధమైన దేవత అంట డినామినేషన్ సంఘాలకు గుడ్డితనం కలిగేస్తుందంట. వాళ్ళ మనోనేత్రాలు మూసేస్తుందంట. అయితే ఓరల్ రాబర్ట్, బిల్లీ గ్రహం యొక్క సువార్తలేమో ప్రజల్ని గుడ్డితనం చేస్తా ఉంటే, ఈ యొక్క విలియం బ్రహ్మం దగ్గరికి వచ్చిన ఎలోహిం మాత్రం హృదయ రహస్యాలు బయలుపడుతూ ఉన్నాడు, మనోనేత్రాలు వెలిగిస్తూ ఉన్నాడు, గర్భము తెరవబడతా ఉంది. హల్లెలూయా. ఇక్కడ అనేకమైన కార్యాలు, మర్మాలు బయలుపరచబడుతూ ఉన్నాయి. మమ్రేలో సింధూర వనం కింద బయటేమో గుడ్డి సువార్త జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ కూడా గుడ్డోని చేసేస్తున్నారు. హల్లెలూయా. అందుకే ఈరోజు ఈ వర్తమానం పట్టుకున్న వ్యక్తులేమో కళ్ళు తెరవబడి, వారి యొక్క హృదయాలు తెరవబడి, వారి గర్భాలు తెరవబడి పరిశుద్ధాత్మ కుమారుడిగా పొందుకుంటా ఉన్నారు. డినామినేషన్ ఉన్న ప్రజలేమో గుడ్డితనం పొందుకుంటా ఉన్నారు. వాక్యాన్ని ముందు వాళ్ళు గుడ్డితనం పొందుకొని, వాళ్ళు మనోనేత్రాలు మూసివేయబడి, ఆ యుగ సంబంధమైన దేవత వాళ్ళు గుడ్డోని చేసేసి వాళ్ళు ఏమైనా అయిపోతున్నారంటే, వాక్యం చదువుతూనే ఉన్నారు, దాన్ని ఒప్పుకోవట్లేదు. దాన్ని చదువుతూనే ఉంటారు, దాన్ని వింటూనే ఉంటారు, అది సత్యమని వాళ్ళ హృదయానికి అర్థమవుతుంది. కానీ నేను నమ్మను. మా పాస్టర్ గారు ఇలాగే చెప్పారు, మా యొక్క సంఘం ఇలాగే చేస్తుంది, మా యొక్క డినామినేషన్ ఇలాగే ఉంటుంది, మేము కూడా ఇలాగే ఉంటాం, మేము అని ఎంత మాత్రం సంకోచితం లేకుండా వారు చెప్పడానికి వేలుకొంచి వేయరు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే ఎప్పుడైతే ఈ యొక్క విలియం బ్రహ్మంకి కూర్చిన వాక్యంలోనికి ఎప్పుడైతే నువ్వు వస్తా ఉన్నావో, నీ మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడతా ఉన్నాయో, ఖచ్చితంగా నీ గర్భం తెరవబడతావు. అక్కడ చాలా గర్భం తెరవబడినట్టుగానే ఇక్కడ వర్తమానంలోకి వచ్చిన వధువు యొక్క గర్భం తెరవబడతావు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా నీ గర్భం తెరవబడాలంటే ఇక్కడ ఎలోహిము దగ్గర ఏ విధంగా అబ్రహాము ఆ యొక్క మర్మాన్ని పొందుకున్నాడో, ఆ వెలుగును పొందుకున్నాడో, ఆ హృదయ రహస్యాలు పొందుకున్నాడో, అదే విధముగా ఈ కాలం యొక్క వర్తమానం తీసుకొచ్చిన విలియం బ్రహ్మం దగ్గర కూడా అదే విధమైన గర్భం తెరవబడడానికి దేవుడు మార్గాన్ని తీశాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఎలోహిము యొక్క ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు
నీ గర్భం తెరవబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎలోహిం యొక్క ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు, ఎలోహింను నువ్వు కలుసుకున్నప్పుడు నీ గర్భం తెరవబడుతుంది. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడానికి నీ గర్భం తెరవబడుతుంది. హల్లెలూయా. గర్భం తెరవబడాలంటే ఖచ్చితంగా వివాహం అనేది జరగాలి. ఏం జరగాలండి? ఇప్పుడు భౌతికంగా భార్య భర్తలు కలవాలంటే ముందేం జరగాలి? వివాహం జరగాలి. వివాహం కాకముందు వీళ్ళు శారీరకంగా కలిస్తే దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు, తప్పు కార్యం అంటారు, ప్రజలందరి చేత అసహించబడిన కార్యం అవుతుంది అది. అయితే ఎప్పుడైతే వివాహం జరిగిందో ఆ వివాహం తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటంటే పురుషుడి యొక్క జీవకణము స్త్రీలోకి వెళ్తుంది. హల్లెలూయా. అందుకే 17వ అధ్యాయంలో వివాహం కాబడిన ఆ యొక్క అబ్రహాము వివాహం ఎక్కడైందండి? 15 అధ్యాయంలో వివాహం అయింది. ఆ వివాహమైన వ్యక్తికి దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చాడు. అందుకే చాలా మంది పెళ్ళైనప్పుడు చాలా మంది భారతదేశ సాంప్రదాయం ఏంటంటే తాడు కట్టమంటారు, 3 ముళ్ళు వేయమంటారు. హల్లెలూయా. క్రైస్తవులు కూడా చాలా మంది దాన్ని ఫాలో అయిపోతున్నారు. కానీ యాక్చువల్ గా ఈ కాలమేక ప్రవక్త అన్నాడు, పెళ్ళి అంటే అర్థం ఏంటంటే తాడు కాదు కానీ ఉంగరం అన్నాడు. ఉంగరం దేనికి సాదృశ్యం అంటే ఈ యొక్క ఈ ఫింగర్ పెడతారు, ఇదేంటంటే ఇది ఉంగరం, ఇది ఈ యొక్క ఈ వేలికి డైరెక్ట్ గా ఈ హృదయంతో అటాచ్ చేయి ఉంటారు. దీని నరం నేరుగా హృదయంతో అటాచ్ చేయి ఉంటారు. అండ్ దీని బ్లడ్ నేరుగా ఈ యొక్క ఏలులో నుంచి బ్లడ్ హృదయంలోకి వెళ్తారు. అంటే హృదయానికి అటాచ్ అయి ఉంటారు కాబట్టి ఈ ఏలుగా ఉంగరాన్ని పెడతారు. హల్లెలూయా. ఉంగరపు వేలు అంటారు దీన్ని. ఇప్పుడు ఈ యొక్క వేలు ద్వారా ఈ ఉంగరం దీనికి పెడతా ఉన్నారు కాబట్టి అతను ఈ చైన్ పట్టుకోవట్లేదు, కానీ అతను ఎక్కడ టచ్ చేస్తున్నాడంటే ఆమె యొక్క హృదయాన్ని టచ్ చేస్తున్నాడు. అతడు ఆమె యొక్క హృదయం టచ్ చేస్తున్నాడు, ఆమె అతని యొక్క హృదయాన్ని టచ్ చేస్తుంది. అంటే హృదయం హత్తుకుంటుంది. అందుకే దేవుడు పరిశుద్ధాత్మను రింగి కింద పోల్చాడు, పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని రింగి కింద పోల్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం ఎప్పుడైతే పొందుకున్నావో అప్పుడు నీ హృదయంలో క్రీస్తు వస్తున్నాడు. నీ హృదయంలో ఎవరున్నారండి? ఇప్పుడు హృదయంలో క్రీస్తు వస్తున్నాడు కాబట్టి హృదయం దేవుడు హృదయం నుండి నమ్ము అని కాలమేక ప్రవక్త మెసేజ్ బోధించాడు. అంటే హృదయంలో నుంచి నమ్మాలంటే నీవు లోపల పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉంటేనే హృదయం మాట్లాడుతుంది. అంటే నీ హృదయం దేవుడితో మాట్లాడుతుంది, దేవుని యొక్క హృదయము నీతో మాట్లాడుతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు ఉంగరపు వేలును ధరించుకున్నావో ఆ యొక్క 17వ అధ్యాయంలో అబ్రహాము ఎలాగైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాడో అలాగే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా నీవు వివాహం కాబడిన వ్యక్తివై ఉన్నావు. క్రీస్తుతో వివాహం కాబడిన వ్యక్తివై ఉన్నావు. ఇప్పుడు వివాహం కాబడిన వ్యక్తికి భర్త ఏం చేస్తాడు? జీవాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆ 15 అధ్యాయంలో వివాహం కాబడ్డాడు కాబట్టి 18 అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు జీవాన్ని ఇస్తున్నాడు. దేవుడు మహిమ కలుగును. అబ్రహాము జీవకణం చచ్చిపోయింది, అతని శరీరం మృతతుల్యం అయిపోయింది, అతను పూర్తిగా ముసలుడైపోయాడు, మొత్తం మృతతుల్యం అయిపోయి చావుకు దగ్గరగా వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాం యొక్క జీవ కణము దేవుడు ఆ 100 సంవత్సరాలు ఎందుకు లేట్ చేశాడంటే అబ్రహాం యొక్క జీవకణం చచ్చిపోయే వరకు దేవుడు ఎదురు చూశాడు. హల్లెలూయా. అందుకే దేవుడిని పరిశుద్ధాత్మ అడిగినట్టు ఎవడు, దేవుడిని పరిశుద్ధాత్మ అడిగినట్టు ఎవడు. ఎందుకు తెలుసా? నీ స్వభావం చచ్చే వరకు చూస్తాడు. నీ స్వభావం చచ్చే వరకు ఎదురు చూసి ఆ స్వభావం ఎప్పుడైతే చచ్చిపోతుందో, ఆ స్వభావం ఎప్పుడైతే కుళ్ళిపోతుందో అప్పుడు దేవుడిని పరిశుద్ధాత్మ ఇస్తాడు. అబ్రహాం యొక్క జీవకణం చచ్చిపోయే వరకు ఎదురు చూశాడు దేవుడు. అప్పుడు వచ్చి ఆ జీవం చచ్చిపోయిన తర్వాత అప్పుడు పాలు ఇచ్చాడండి. ఆ ఎలోహిం యొక్క పాలు ఎందుకు ఇస్తున్నాడంటే అబ్రహాములో జీవకణం రెడీ అవ్వాలి. అబ్రహాంలో జీవకణం ఎప్పుడైతే రెడీ అయిందో ఆ జీవకణం సారా గర్భంలోకి వెళ్తుంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే మన క్రియల ద్వారా జీవకణానికి ఉత్పత్తి చేయడం మన వల్ల అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? మన యొక్క స్వభావం ద్వారా జీవాన్ని ఉత్పత్తి చేయలేము, మన యొక్క ఆలోచన ద్వారా జీవాన్ని ఉత్పత్తి చేయలేము,
మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా జీవన ఉత్పత్తి చేయలేము. వాక్యం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, లేకపోతే వర్తమాన చదువు ద్వారా జీవన ఉత్పత్తి చేయలేము. ఎంతమందికి అర్థమవుతుంది? కొంచెం డీప్ గా మాట్లాడుతున్నాను నేను. మన క్రియలు మన వాక్యాన్ని చదవడం ద్వారా, లేకపోతే వాక్యాన్ని వినడం ద్వారా, లేకపోతే ప్రార్థన చేయడం ద్వారా, లేకపోతే ప్రతి వారం చర్చికి వెళ్ళడం ద్వారా, లేకపోతే దశంభాగాలు కానుకలు ఇచ్చడం ద్వారా, లేకపోతే మన నీతి క్రియల ద్వారా జీవాన్ని మనం ఉత్పత్తి చేయలేము. జీవాన్ని ఉత్పత్తి చేయాలంటే ఆయన యొక్క పాలు నీలోకి రావాలి. దేవుడు నాకు మహిమ కలుగునుగా. ఎప్పుడో పాలు వస్తాయి? నువ్వు దేవుని యొక్క పాలు తాగడానికి ఎప్పుడు ఇష్టపడతావు? ఎప్పుడో పాలు నీకు ఇస్తాడంటే, ఎలీషా దగ్గర నీకు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడంటే 15వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ బాప్తిజం అబ్రహాం ఎలాగైతే పొందుకున్నాడో, అలాగే నీవు 15వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నట్లుగా నీవు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న మరుక్షణమే దేవుడు నీకు ఆ పాలు ఇస్తాడు. ఆ పాలు నీకు ఎందుకు ఇస్తున్నాడంటే పరిశుద్ధాత్మ జీవకణం విడుదల చేయడం. దేవుడు నాకు మహిమ కలుగునుగా. ఇప్పుడు పరిశుద్ధాత్మక జీవకణం నీకు ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడు వస్తుందంటే 18వ అధ్యాయంలో ఎలోహిం ప్రత్యక్షమైన. అంటే నీకు ఎన్నిసార్లు ప్రత్యక్షం అవ్వాలి? ఇప్పుడు దోత ఎన్నిసార్లు ప్రత్యక్షం అవ్వాలి ఇప్పుడు నీకు? ఏమండి వింటున్నారా? ఎన్నిసార్లు దోత నీ యొద్ద ప్రత్యక్షం అవ్వాలి? నీలో నుంచి జీవకణం విడుదల అవ్వాలంటే నీ దగ్గరికి దోత 3 సార్లు ప్రత్యక్షం అవ్వాలి. ఎంతమందికి అర్థమవుతున్నాను? 3 సార్లు దోత ప్రత్యక్షం అవుతేనే గాని నీవు నీ జీవితంలో నుంచి జీవకణాన్ని విడుదల చేయలేవు. ఆ 3 సార్లు ఈ కాలం యొక్క ప్రవర్తన అన్నాడు. శరీరంలో పరిశుద్ధాత్మ పొందుకోవడం, ఆత్మలో పరిశుద్ధాత్మ పొందుకోవడం, ప్రాణంలో పరిశుద్ధాత్మ పొందుకోవడం. 3 సార్లు 3 ఎత్తులు. ఈ 3 సార్లు నువ్వు దూతను కలుసుకుని 3 విధాలుగా 3 రూపాలలో నువ్వు ప్రాణము, శరీరము, ఆత్మ, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటే నీలో నుంచి జీవం వస్తావు. దేవుడు నాకు మహిమ కలుగుగాక. నేను శరీరం పొందేసుకున్నాను కదా, పరిశుద్ధాత్మ వచ్చేసింది, సరిపోతాను కానీ కూడా సరిపోదు. అందుకే చాలా మంది నీతికరం తాగిపోతారు. నేను ఆత్మ పరిశుద్ధాత్మ పొందేసుకున్నాను కదా, సరిపోతులే, దేవుడు నన్ను దీవించేసాడులే, భాషలు మాట్లాడుతున్నాను, టంగ్స్ వస్తున్నాయి, ప్రవచనాలు చెప్తున్నాను, ముద్దు వాక్యం వస్తుంది, అన్ని రకాల 9 వరాలు వచ్చేస్తున్నాయి నాలో నుంచి. హల్లెలూయా. 9 వరాలు వచ్చేస్తున్నాయి, 9 ఫలాలు వచ్చేస్తున్నాయి, పరిశుద్ధాత్మ నాలోకి వచ్చేసింది అనుకుంటే బుద్ధి పొరపడది. హల్లెలూయా. ఆత్మ ఉన్నప్పుడు, ఆత్మలో ఉన్నప్పుడు నీలో 9 వరాలు పనిచేస్తాయి, 9 ఫలాలు కూడా పనిచేస్తాయి. అయినా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేదు అన్నాడు ప్రవక్త. అయినా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేదు అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రాణంలో పరిశుద్ధాత్మ పొందుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ప్రాణంలో జీవకణం వెళ్తా ఉందో, అది కంప్లీట్ అయిన పరిశుద్ధాత్మ, పరిపూర్ణ పరిశుద్ధాత్మ అయినది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రాణంలోకి వెళ్ళిన పరిశుద్ధాత్మ ఏ విధంగా మారుతుందంటే అదియే మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షతగా మారుతుంది. దేవుడు మహిమ కలుగునుగా. ఇప్పుడు మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత అనగా అర్థం ఏంటంటే నీ ప్రాణంలో పరిశుద్ధాత్మ ఉన్నది అని అర్థం. ఎంతమందికి అర్థమవుతుందండి? అందుకే విలియం బ్రనహాం అండి గ్రీన్ మిల్స్ లోకి వెళ్ళి పరిశుద్ధాత్మ ఎక్కడ పొందుకున్నాడు? గ్రీన్ మిల్స్ లోకి వెళ్ళి పరిశుద్ధాత్మ ఎక్కడ పొందుకున్నాడు? ఏమండి? గ్రీన్ మిల్స్ లోకి వెళ్ళి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసేసాడు. దూత వచ్చి కలుసుకుంది. అతనికి మొత్తం టోటల్గా మొత్తం అన్ని వివరాలన్నీ అందించేసింది. పుట్టిన కానించి మొత్తం పరిచయం అంతా కూడా వేయించేసింది. మోషే వల్ల నేను ఎన్నుకున్నాను, ఏలియా వల్ల నేను ఎన్నుకున్నాను. నీలో 2 పరిచర్యలు ఉన్నాయి, 2 వరాలు ఉన్నాయి నీలో. మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఆది కాండంలో మోషే ఏలియాని పట్టుకుని ఎలోహిం వచ్చాడు. ఏమన్నా ఎంతమందికి అర్థమవుతుంది? రూపాంతరం కొండ మీద మోషే ఏలియా తీసుకుని రూపాంతరం కూడా వచ్చాడు. అక్కడ 3 కనబడ్డారు, ఇక్కడ 3 కనబడ్డారు. కానీ చివరి కాలంలో 3 కలిపి ఒకే వ్యక్తిలో ఉన్నారు. హల్లెలూయా. మోషే అందులోనే ఉన్నాడు, ఏలియా కూడా అందులో ఉన్నాడు. ఇప్పుడు మోషే పరిచయం నీలో ఉంది, ఏలియా పరిచయం కూడా నీలో ఉంది. దూత మొత్తం టోటల్గా వివరించేసి అక్కడ ఏం పొందుకున్నాడు? ఆయన శరీరంలో పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. హల్లెలూయా. ఒక రోజు ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్ళి వెక్కి ప్రార్థిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఒక పరిశుద్ధాత్మ నాకు ఇచ్చాడు. అక్కడ ఏమని అభిషేకించాడంటే ఆత్మలో అభిషేకించాడు. దేవుడు మనకు మహిమ కలుగుగాక. ఆత్మలో అరణ్యం పొందుకున్నాడు,
శరీరంలో గ్రీన్ మిల్స్ లో పొందుకున్నాడు, కానీ ఇది పరిపూర్ణ పరిశుద్ధాత్మ కాదు. ఇంకా పరిపూర్ణంగా పొందుకోలేదు. పరిపూర్ణంగా ఇప్పుడు పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అతను దేవుడు కుమారుడు యొక్క స్థానంలో వెళ్ళిపోవాలి. మనిషి కుమారుడు యొక్క ప్రత్యక్షత పొందుకోవాలి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ స్టేజ్ లో నుంచి ఆ స్టేజ్ నడిపించుకుంటూ ప్రారంభ పరిశుద్ధాత్మ పొందుకోవడం కోసమే దేవుడు ఈ సన్సెట్ పర్వతం మీద తీసుకెళ్తా ఉన్నాడు. ఈ సన్సెట్ పర్వతం మీద యొక్క అభిషేకం ఏంటంటే ప్రాణంలో పరిశుద్ధాత్మ పొందుకోవడం. కానీ ఇప్పుడు విశ్వాసం డైరెక్ట్ ఏం చేస్తున్నారంటే శరీరంలో పొందుకోవట్లేదు, ఆత్మలో పొందుకోవట్లేదు. టార్గెట్ ఎక్కడ పెట్టారంటే నేరుగా మేఘం మీద పెట్టారు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఇప్పుడు విశ్వాసులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే నేరుగా మేఘం మీద పెట్టారు. దృష్టి అంతా శరీరంలో వదిలేశారు, ఆత్మలో వదిలేశారు, నేరుగా ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే బిల్డింగ్ డైరెక్ట్ గా దూకేద్దామని మెట్లు ఎక్కట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? డైరెక్ట్ గా ఎక్కి దూకేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కాలేజీ ఎగురుతుంది, కింద వర్తమానంతో పడినాడు అంతే. హల్లెలూయా. నేను 30 సంవత్సరాలు ఉన్నాను, నేను 20 సంవత్సరాలు ఉన్నాను, నేను అది చేశాను, ఇది చేశాను, ఆ ప్రభుత్వ తప్పు, అగ్నిస్తంభం తప్పు, అది తప్పు, ఇది తప్పు అన్నాడు. ఎందుకని? డైరెక్ట్ గా దూకడానికి ప్రయత్నం చేశాడు. కింద అక్కడ కాలేజీ ఉంది, బాధ వచ్చింది. హల్లెలూయా. అందుచేత అబ్రహాము ఏ విధంగా ప్రయాణం చేశాడో విలియం బ్రహ్మ కూడా ఆ విధంగా ప్రయాణం చేశాడు. అబ్రహాము 17 అధ్యాయంలో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాడు. 17 అధ్యాయంలో ఎలీషా ప్రత్యక్షత పొందుకున్నాడు, ఆ పాలు తాగాడు. 18 అధ్యాయంలో ఎలోహిం యొక్క ప్రత్యక్షత పొందుకొని ఆ జీవకణాన్ని విడుదల చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు విలియం బ్రహ్మ కూడా గ్రీన్ మిల్స్ గుండా, అరణ్యం గుండా, సన్సెట్ మౌంటైన్ పైనకి వెళ్ళి పరిపూర్ణ మనుష్య కుమారుడిగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవుని నామం మహిమ గాక. ఇది నేను ఇక్కడ ఆపుతాను, వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. ఖచ్చితంగా ఆ మనుష్య కుమారుడు యొక్క ప్రత్యక్షతలో ఉన్న భాగాలు ఏంటన్నది మనం నెక్స్ట్ వారంలో చూద్దాం. ఖచ్చితంగా ఆ మనుష్య కుమారుడు యొక్క ప్రత్యక్షత ఏంటి, ఈ గడియలు ఏ విధంగా మనిషి కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు, ఏ విధంగా అతను పరిచయం సాగిందన్నది ఖచ్చితంగా మనం వచ్చే వారం చూద్దాం. దానికోసం మీరు ప్రార్థన చేయండి. మనం కొంచెం లోతుగా మిమ్మల్ని తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. అధికంగా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు కూడా కొంచెం అవసరమైతే ఉపవాసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఇలాంటి లోతుకి వెళ్ళినప్పుడు దెయ్యం చాలా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా రకాలుగా డిస్టర్బ్ చేస్తుంది, చాలా రకాలుగా డిస్టర్బ్ చేస్తుంది. అందుచేత ఆ డిస్టర్బ్లన్నీ దాటుకుని నేరుగా వాక్యంలోకి మనం వెళ్ళిపోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు ఎంత అవసరం. ఈసారి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు మన లోతైన వాక్యంలో మనం తీసుకెళ్లాలని, ఆయన వాక్యంలో నుంచి మనం ఎప్పుడైతే మనం ఆ మెట్టుల వెంబడి మనం చూస్తా ఉన్నామో మనం కూడా అదే విధంగా ప్రయాణించి అదే జీవితాన్ని మనం కూడా పొందుకొని ఆ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా మనం లీడ్ చేయబడాలి. మనం ఏదో బ్రహ్మను అనుగ్రహించడమో లేకపోతే అబ్రహామును అనుగ్రహించడమో కాదు. అబ్రహాముని ఏ విధంగా ఏ పరిశుద్ధాత్మ నడిపించిందో, అబ్రహాముని ఏ పరిశుద్ధాత్మ నడిపించిందో ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు మనం నడిపించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ నడిపించినప్పుడు ఆయన ఏ విధంగా నడిపించిందో మనం కూడా అలా నడిపిస్తున్నాం. అందుచేత మనం పరిశుద్ధాత్మ చేతులకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ చేతులకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు. ఆయన ముందు వ్యక్తిని ఎలా నడిపించాడో తర్వాత వ్యక్తిని కూడా ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా మనం అందరం కూడా ఆయన మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడి, వాక్యం మీద ఆధారపడి, వాక్యము వర్తమానం చూసుకుంటూ ఆ విధంగా మన జీవితాలు కట్టుకుంటూ వెళ్దాం. హల్లెలూయా. పూర్తిగా వర్తమానం మీద బేస్ అయిపోకూడదు, పూర్తిగా బైబిల్ మీద బేస్ అయిపోకూడదు. రెండు బేస్ చేసుకుని మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఏం కావాలండి? ప్లస్ మైనస్ కలిపితేనే లైట్ వెళ్తారు. ప్లస్ మైనస్ కలిపితేనే, రెండు ప్లస్ లైట్ వెలగదు, రెండు మైనస్ లైట్ వెలగదు. ఆ లైట్ వెలగాలంటే ప్లస్ మైనస్ కలవాలి. ప్లస్ ఏంటంటే వర్తమానం అయితే, మైనస్ ఏంటంటే బైబిల్. రెండు కలిస్తేనే నీ హృదయంలో పరిశుద్ధాత్మ వెలుగుతుంది. పరిశుద్ధాత్మ వెలగకుండా అంత బైబిలే కావాలని వర్తమానం వదిలేసేయడం కాడికి ఏం తెలియదు. పూర్తిగా వర్తమానం బేస్ అయిపోయి బైబిల్ వదిలేసేయడం కూడా బ్రహ్మంగా ఇస్తాడు. హల్లెలూయా. లేక ఎత్తపాటు అయిపోయింది అంటాడు. ఎందుకంటే ఓవర్ రిలేషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఓవర్ రిలేషన్ ఎక్కువైపోయి మొత్తం వర్తమానం బేస్ అయిపోయాడు. కోర్సు మీద కోర్సు చదివేశాడు, అన్ని చదివేసి క్రీస్తే పెరగడం అంటాడు. లేదా 1000 ఏళ్ళ పరిపాలన ఉండమంటాడు. ఏదేదో చెప్తాడు.
అందుచేత మనం ఆ విధమైన కోణంలో వెళ్ళిపోకుండా చక్కగా వాక్యాన్ని వర్తమానాన్ని బేస్ చేసుకుని ఆ ముందు జీవితం ఎలా ఉంది, ఆయన జీవితం ఎలా ఉంది, మన జీవితాలు ఎలా ఉండాలి చూసుకుని మన జీవితాలు కట్టుకొని మెల్లగా ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. పరిగెత్తి పాలు తాగడు కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిదట. అందుచేత మనం పరిగెత్తికి వెళ్ళిపోకూడదు. వాక్యంలో ఖచ్చితంగా వాక్యము వర్తమానము చక్కగా బేస్ చేసుకుని ఒక పునాది వేసుకుని ఒక స్ట్రాంగ్ గా ఎదుటోడు వచ్చి సమాధానం అడిగినా కూడా మనం నిలబడి సమాధానం చెప్పగలుగుతాం. ఎందుకు ఇలా చేస్తున్నాం, ఎందుకు ఈ కార్యం ఇలా చేస్తున్నాం అంటే బైబిల్ ఎలా ఉంది, నా ప్రవక్తలో చెప్పాడు, అందుకే నేను ఇలా చేస్తున్నా, ఇది సత్యమై ఉన్నది, ఊడిగా బల్లబుద్ధి మరి చెప్పగలుగుతాం. హల్లెలూయా. అందుచేత మనం సత్యాన్ని కలిగి మనం ఖచ్చితంగా మనం నిలబడదాం. దేవుడు వాటిని దీవించును గాక. అందరూ లేచి నిలబడని ప్రార్థించాలి.